ప్రార్థన ద్వారా అనేక విషయాల్లో పోరాడి దేవుని యొక్క ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినానా. నువ్వు పరిచర్య చేయాలంటే లేదమ్మా నేను పరిచర్య చేయి, నేను ఉద్యోగమే చేస్తాను, ఎందుకని చదువుకున్న వాళ్ళం కదా. లేదు నువ్వు ఖచ్చితంగా పరిచర్య దర్శనం ఉంది అంటే లేదు, నేను అస్సలకి ఏదైనా చేస్తా కానీ సేవ అయితే చేయను, పరిచర్య అస్సలే చేయను. మంచిగా బీఈడీ చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేయాలని ఎంతో ఆశతో ఉన్నాను, కానీ అమ్మగారు ఎప్పుడు నువ్వు పరిచర్య చేయాలంటే ఇక ఫోర్స్గా జాగ్రత్తగా ఒక 2 నిమిషాలు నేను దైవజనుల సమయం చాలా ఫోర్స్గా ఏదో చేద్దాంలే అన్నట్టు వచ్చాను పరిచర్యలోకి. ఆదివారం టైప్ తెలుసు కదా, ఆదివారం అయితే వాక్యం చెప్పటం మన పనిగా మందే. ఒక మారు మనసు లేని సేవ, ఒక ప్రతిష్ట లేని సేవ, ఏదో విశ్వాసులకి వాక్యం చెప్పాలి కదా అనే సేవ. అలా కొద్ది సంవత్సరాలు గడుస్తుండగా దైవజనులు టైటస్ బాబు గారి అబ్లేజ్ అని అనేక తెలుగు రాష్ట్రాల్లో, రాజస్థాన్, పంజాబ్ ఇలాంటి ప్రదేశాల్లో ఒక్కొక్క అబ్లేజ్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి ఒక్క దైవజన్ని మండిస్తూ ఈ రోజున అనేక మంది దైవజనులు అబ్లేజ్ ద్వారా ఒక రోషం కలిగిన పరిచర్య చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఆ మారు మనసు లేకోకుండా, సరైన ప్రతిష్ట లేకోకుండా సేవ చేస్తున్న దినాల్లో సత్తిపల్లి ప్రాంతంలో ఒక రోజున అబ్లేజ్ పెట్టారు. ఇప్పుడు దైవజనుడు మాట్లాడుతూ ఆ మాటలు చాలా ఒక బలంగా మంట కలిగిన మాటలండి. ఆ మంట ఈ రోజున ఇంత ప్రవాహములాగా జనుల్ని తీసుకొచ్చి ఒక దేవుని కోసం ఏదైనా చేయాలి. మామూలు లాంటి సేవద్దు, రాకపోతే అందరిలాగా చేసే సేవద్దు, ఒక ప్రత్యేకంగా చేయాలి, రోషంగా చేయాలి, పట్టుదల చేయాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని ఒక రోషం కలిగిన సేవ చేయడానికి నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఆత్మీయ నాయకులైన టైటస్ బాబు గారు ఆ అబ్లేజ్ ద్వారా ఏ మంట అయితే ఇచ్చారో స్టిల్ డేట్ అదే మంట నా హృదయంలో మండుతూనే ఉందండి. ఆ మంటతోనే అనేక దైవజనులు కొద్ది నెలల క్రితం మీరు ఒరిస్సా ప్రాంతంలో కొంతమంది దైవజనులు పరిచర్య స్టార్ట్ చేయబోతున్నారని ఒక మాట చెప్పారు. దాని కొద్ది రోజుల తర్వాతనే కొంతమంది దైవజనులుగా మేము టీమ్గా ఏర్పాటు చేయబడి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లోకి ఆ సువార్త దేవుని యొక్క సేవ చేయటానికి దేవుడు కృప చూపించాడండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచుదామా. కారణం ఏంటంటే తెలుసా, అలాంటి దైవజనులు ఈ రోజున మన ప్రాంతంలోకి రావటం దేవునిచ్చిన కృప. ఏ ఉద్దేశం ద్వారా రాకపోతే ఈ 100 రోజులు ఏర్పాటు చేయబడిందో నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. దీని తర్వాత అనేక మంది జీవితాలు, అనేక మంది కుటుంబాల్లో దేవుడు ఆ కార్యమును జరిగించబోతున్నాడు. కాబట్టి అలాంటి దైవజనులు మన ప్రాంతంలో రావటం దేవుడిచ్చిన కృప. కాబట్టి అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. కాబట్టి చప్పట్లు కొట్టి ఈ సమయానికి దైవజనులు అపోస్తలు టైటస్ బాబు గారి ఈ సమయాన్ని నేను అందిస్తున్నాను. అందరం చేతుల పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెబుదామా. బిగ్గరగా చెప్పాలి. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, స్తోత్రము దేవా, స్తోత్రము నాన్న, నీ గొప్ప నామమును బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరు చేసిన కార్యాలను బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. 100 దినాలు, ఈ 100 దినాలు నీ పాదాల దగ్గర గడపడానికి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దామా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు చేసిన మేలులకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాతో ఇంతవరకు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. సకల ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే కలుగునుగాక. మీ నామమే హెచ్చించబడునుగాక. యేసు నామములో స్తుతించి ఘనపరుస్తున్నాము ప్రియ పరమ తండ్రి. చెయ్యెత్తి గట్టిగా చెప్దామా ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. దేవుడు తన కార్యాలు మన మధ్యలో జరిగించునుగాక. ఆమేన్. నిజంగా ఇది మంచి సమయం, వాతావరణం చల్లగా చక్కగా ఉండే సమయం. చాలామంది వేసవకాలంలో మీటింగ్స్ పెడతారు. మీ పాస్టర్ గారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. అందరూ మే నెలలో, ఏప్రిల్లో, మే నెలలో మంచి ఎండలో పెడతారు మీటింగ్స్.
ఈ టెంట్ల కింద కూర్చోలేక చాలా నాన్న ఇబ్బందులు పెడుతుంటారు. చేసిన 1 గంటతో మీటింగ్ అయిపోద్ది. కానీ సాయంకాలం 4 అయినా 5 అయినా ఇలా మీరు ఓపికతో కూర్చునేవారు. కానీ ఇప్పుడు అవ్వదుగానే 3-4 గంటలకల్లా కార్యక్రమాలు ముగించుకుంటున్నా ఈ చల్లటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. బహుశా నేను అనుకుంటాను ఇది హెర్మోను మంచు లాంటిది. ఇది స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఈ స్థలంలో ఉండునుగాక. చప్పలు కొడుతూ దేవుని కనపరుద్దామా? హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్యాల్లోనికి మనం వెళ్దాం. ఇది మీరు ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నారో తెలియదు, కానీ 9 అయితే మాత్రం 9 సంఘము కలిసి సుమారుగా 100 దినాలు ఉపవాసాలు చేశారు. అందులో లాస్ట్ దినాలన్నీ కూడా అది మరి 9 ఒక 50 రోజులు 21 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. లాస్ట్ డేస్ లేదా వారం రోజులు 21 డేస్, ప్రతి సంవత్సరంలో 21 డేస్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం మేము కూడా 21 డేస్ చేసాం. మా సంఘం అందరూ 21 రోజులు ఉపవాసం ఉన్నారు. 60 రోజులు ఉపవాసాలు అయ్యి అసలు 60 రోజులు ఉపవాసాలు 21 రోజులు పూర్తిగా సంఘం అంతా కమిట్మెంట్ అయ్యి తీసుకుని 21 రోజులు ఉపవాసం ఉన్నారు. 21 దినాలకి సంఘం అంతా అడిగారు 21 ఆత్మలు కావాలి మాకు అని. మా చర్చిలో 21 మంది బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ 21 దినాలు పూర్తయ్యేసరికి లాస్ట్ 3 డేస్లో ఒక దైవజనుడు వచ్చారు. మొదటి రోజులోనే మొట్టమొదటి 3 రోజుల ప్రార్థనలో మొదటి రోజులోనే దైవజనుడు వాక్యం చెప్తుండగానే సిల్వి గారు, సూర్యాపేట సిల్వి గారు వాక్యం చెబుతుండగానే 7 లేచి బాప్తిజం పొందారు. అప్పుడు ఆ నైటే బాప్తిజం ఇచ్చాం వాళ్ళందరికీ. ఇంకెంతమంది కావాలి? ఇంకా 21 మందికి 7 వచ్చారు. ఇంకా లెక్కలు వచ్చు కదా మీ అందరికీ. 14 మంది బాప్తిజం పొందాలి. అరే ఇంకా అసలు ఇంకెవరు తీసుకోవాల్సిన వాళ్ళు 7, తీసుకోవాల్సిన 3-4 ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సంధించడాన్ని బట్టి ఆ 7 బాప్తిజం పొందేశారు. ఇంకెవరు కనపట్టలేదు అసలు. కానీ అది దేవుని యొక్క దేవునికి చేసిన ప్రార్థన ఎప్పుడు అసలు వృధా కాదు. మీరు కూడా మీరు చేసిన ప్రార్థన ఏదో చేస్తున్నాం, ప్రార్థన అవుతుందని అస్సలు అనుకోవద్దు. నేను కూడా ఇక్కడ రావడానికి యాక్చువల్గా నేను బయలుదేరితే సాయంకాలం 4:30-5 గంటలకు రావాలి ఇక్కడికి నేను. కానీ 9కి ఏం చెప్పానంటే 1:30 పావుతక్కువ 2 గంటల మధ్యలో వచ్చేస్తాను. వాళ్ళు ఎవరో నమ్మరు. నాతోనూ మోసేకి తెలుసు మన కారేలా వెళ్తుందో. స్తోత్రం కలుగునుగాక. నమ్మటం సాధ్యం కాదు. కానీ నేను దగ్గర బయలుదేరేటికి 10:15 బయలుదేరాను. ఇక్కడ రావాలంటే 4:30-5 గంటలకు రావాలి. కానీ దేవుడు తన రెక్కల మీద మోసుని వచ్చినట్లుగా ఈ సమయాన్ని మోసుని వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంతలా త్వరగా వచ్చామంటే దేవుడు ఏదో కార్యం మన మధ్యలో దేవుడు చేయబోతున్నాడు. అట్లానే చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. నేను 1:30 కల్లా వెళ్ళాలి నాయన అంటే కరెక్ట్గా సమయానికి దేవుడు తీసుకుని వచ్చినట్లుగానే మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నిశ్చయముగా దేవుడు జరిగించునుగాక. ఎంతమంది నమ్ముతున్నారో చెప్పగద గట్టిగా ఆమెనే చెప్దామా? మీరు ఏది అడుగుతా అలాగే తమ్ముడు ఏదైతే ఆశించాడో డేవిడ్ తమ్ముడు అది అలాగే జరుగుతుంది. అలాగే 21 దినాలు మేము ఉపవాస ప్రార్థనలో మేము ఏదైతే అడిగామో ఆ చివరి రోజులకి 21 మంది బాప్తిసం పొందేశారు. చేసి కార్యం జరిగిందా జరగలేదా? మనం అడిగిన దానికంటే ఖచ్చితంగా ఇస్తాడేవిడా ఇస్తాడు. నిజంగా ఒక బోనస్ కూడా ఇచ్చాడనమాట. నేను ఏ ఇంట్లో అయితే ఒక త్రాగుబోతే ఒక ఆయన ఇంట్లో నేను ఉన్నానని సాక్ష్యం చెప్తాను కదా అప్పుడప్పుడు. మీరు విన్నారని లేదో, నేను దేవుడు మొట్టమొదట మా గ్రామం తీసుకుని వెళ్ళినప్పుడు నేను పుట్టి పెరిగింది ఒక టౌన్లో పెరిగిన పల్లెటూరు వాతావరణం నాకు అలవాటు లేదు. కానీ ఒక పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అంటే ఒక ఇల్లు చూపించాడు. ఆ రంగున్న ఇల్లు ఆ ఊరు మొత్తంలో అదొక్కటే ఉంది. ఆయన త్రాగుబోతే ఆయన భార్య బిడ్డలు అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన్ని. కనీసం తల్లిదండ్రులు కూడా అతన్ని చేరదీయలేదు. తల్లిదండ్రులు కూడా అతనికి ఆ ఇల్లు విడిచిపెట్టేసి నీతో మేము భరించలేమని 2-3-4 సంవత్సరాలు తల్లిదండ్రులు అయితే 4 సంవత్సరాలైంది వెళ్ళిపోయి, భార్య అయితే 2 సంవత్సరాలైంది ఇంట్లోంచి వెళ్ళిపోయి అటువంటి ఇంట్లోకి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆయన తాగేసి అందులో దొల్లేవాడు. అటువంటి ఆయన అప్పుడు మారుమనసు పొందాడు. త్రాగుడు విడిచిపెట్టేశాడు. కానీ బాప్తిసం పొందలేదు. లోకంలో తిరుగుతుండేవాడు. త్రాగుడు మాత్రం తాగలేదు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాగుడు జోలికి వెళ్ళలేదు. కానీ దేవుని చెంతగా మందిరానికి వచ్చినా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ మొన్న కోటాల్లో లాస్ట్లో 21 మంది అయిపోయిన తర్వాత ఆయన నేను బాప్తిసం పొందుతానని చెప్పేసి వచ్చాడండి. అర్ధరాత్రి వేళ ఆ సమయం కూడా మేము మా బాప్తిసాలన్నీ ఇప్పుడు అర్ధరాత్రి బాప్తిసాలే మాకు. దేవుడు అది వరం ఇచ్చినట్టున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అర్ధరాత్రి వచ్చి ఆయన బాప్తిసం పొందాడు. అందువల్ల బోనస్గా 22వ వ్యక్తిగా వచ్చాడు. ఈరోజు మీరు ఎంతమంది అయితే మరి బాప్తిసాలు పొందారా నా తమ్ముడు? ఎప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత రెడీగా ఉన్నారా? బాప్తిసాలకి ఉన్నారా? ఓకే 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 ఓకే. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మనము యెహోషువ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దాని ముందుకు వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఎన్ని దినాలు ఉపవాసాలు ఇవి? 100 days కదా. ఎవరు 100 days పెట్టి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా పెట్టినా
3 రోజులు మాలాంటి వాళ్ళు అయితే మాలాంటి వాళ్ళు 3 రోజులు కూటాలు మా ఎన్నైని. కొంతమంది కొంచెం భక్తి పరులు అయితే 7 రోజులు పెడుతున్నారు, మరి కొంతమంది ఇంక 21 రోజులు పెడుతున్నారు. ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు అయితే 50 రోజులు ఉపవాసాల కూటలు పెడుతున్నారు. అలాగే మన తమ్ముడు దానికన్నా డబల్ పెట్టినాడు. ఎన్ని 100 రోజులు. అసలు ఇందుకు ఇలా 100 రోజులు చేస్తున్నారయ్యా, 100 రోజులు ఉపవాసాలు ఏంటి అని అనిపిస్తుంది. అసలు 100 అన్నదానికి అసలు ఆ పెంతుకోస్తు అనుభవం వచ్చింది 50 దినాల ఉపవాసాల్లోంచి. స్తోత్రము కలుగును గాక. యేసుప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అప్పటి నుంచి 50 దినాలు లెక్క పెట్టుకుంటే పెంతుకోస్తు పండుగ వస్తుంది. పస్కా పండుగ నుంచి 50 దినాలు లెక్క పెడితే పెంతుకోస్తు పండుగ వస్తుంది. పెంతుకోస్తు అన్న మాటకు అర్థమే పెంటా కోస్ట్. పెంట అంటే 50, కోస్ట్ అంటే పండగ. అంటే పెంతుకోస్తు పండగ 50 దినాల్లో ఆ రోజున వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రపంచాన్నంతటినీ రోజు కదిలిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా సేవ అనేక మంది చేశారు. గతకాలంలో సేవలు చాలామంది సేవ చేశారు. బాప్టిస్టు, లోదరన్ను, లేకపోతే ఫెలోషిప్, లేకపోతే పరిశుద్ధమైన సంఘాలు, ఇటువంటి అన్నీ కూడా సేవలు చేసినాయి. కానీ పెంతుకోస్తు సేవ వచ్చిన తర్వాత దేశ ప్రపంచ పటంలో సంఘం యొక్క స్వరూపమే మారిపోయింది. 100 ఇంచుమించుగా పెంతుకోస్తు పండుగ వచ్చి ఆ పెంతుకోస్తు సంఘాలు ఈ లోకంలో ప్రవేశించి సుమారుగా 100 సంవత్సరాలు కావచ్చునేయండి. ఈ 100 సంవత్సరాల్లో సేవ ఎక్కడ ఎన్నడూ జరగలేనంత ఆత్మల పంట కోయబడుతుంది. పూర్వకాలం మంది అయితే ఏదైనా మీటింగ్స్ పెడితే మహావస్తు ఒక 1000 మంది రావటం ఘనత. కానీ ఇప్పుడు లక్షల మంది రాగలుగుతున్నారు. కారణం, దానికి అంతటి కారణం పెంతుకోస్తు. ఇప్పుడు అటువంటి పెంతుకోస్తు అంటే 50. చెప్పండి, పెంతుకోస్తు అంటే ఎంత? 50. పెంతకోస్తు 50 దినాలు. కానీ ఇప్పుడు 100 దినాలు చేశారంటే పెంతుకోస్తుని అంటే ఒక అభిషేకం కాదు, డబల్ అభిషేకం అన్నమాట. చెప్పాలి గట్టిగా గట్టిగా గట్టిగా. ఎంత అభిషేకం? ఎంత? పెంతుకోస్తు అంటే సింగిల్ అభిషేకం అయితే ఇది ఎంత అభిషేకం అంటే డబల్ అభిషేకం. స్తోత్రం కలుగును గాక. లేవియాకాండం 26 అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, మీలో 5 100 మందిని తరుముదురు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. నాతో చెప్పండి, 100 మంది. గట్టిగా చెప్పాలి, 100 మంది 10,000 మందిని తరుముదురు. నన్ను ఇట్లా సౌండ్ అయినా ఎక్కడున్నాడు ఆపరేటర్? నన్ను ఇట్లా కొంచెం నాకు వినపడట్లేదు, మీకు వినపడుతున్నట్టుంది. నాతో చెప్తారు అందరూ, 100 మంది 10,000 మందిని తరుముదురు. మరోసారి పక్క వాళ్ళకి చెప్పండి ఆ మాట, 100 మంది. వాళ్ళ అంగు చూడండి, నాయం కాదు చూడటం, వాళ్ళ అంగు చూసి చెప్పండి, 100 మంది 10,000 మందిని తరుముదురు. అంటే 100 రోజులు ఈ పండగ ద్వారా ఎంతమంది పట్టబడాలి ఇప్పుడు మనకి? గట్టిగా చెప్పి మోసే తమ్ముడు, గట్టిగా చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని కనపడదా. 100 దినాలు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల 10,000 మంది యేసు నామములో పట్టబడుదురు గాక. నేను అంటాను, డేవిడ్కి యేసుక్రీస్తు నామములో నేను ప్రభు పేరు చెప్తున్నాను, తమ్ముడికి 10,000 మంది అప్పగించబడుదురు గాక. 10,000 మందిని యేసు నామములో దేవుడు 10,000 మందిని యేసు నామములో తమ్ముడి చేతికి అప్పగించబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడిని విశ్వాసంతో వినయంతో చప్పట్లు కొడుతూ దేవుడిని ఆమేన్ 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 అని చెప్తూ ఈ మాట పలుకుదాము, 10,000 మందిని యేసు నామములో దేవుడు ఆత్మలను అప్పగించును గాక. ఈ 100 దినాల ప్రార్థనలు యేసు నామములో దేవుడు ఇంకనూ గణపరచును గాక. ఆమేన్. ఎందుకంటే నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నడూ తప్పడు. దేవుడికి ఉన్న ప్రతి సంఖ్య వెనకాల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంటుందండి. ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటప్పుడు కూడా దేవుడు ఆ మందిరానికి ఆవరణాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఆ మందిరం యొక్క పొడుగు ఎంత ఉండాలని చెప్పాడంటే, ఆవరణ యొక్క పొడుగు 100 మూరలు ఉండాలన్నాడు. అంటే 100 మూరల పొడుగు ఉండాలన్నాడు. వెడల్పు ఎంత ఉండాలన్నాడంటే 50 మూరలు. నిర్గమాకాండము 27 అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. వెడల్పు ఆవరణ యొక్క పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. మీరు దీన్ని గమనిస్తే భలే ఉంటుందండి దేవుని యొక్క సంఖ్యలన్నీ కూడా. దాని యొక్క ఇప్పుడు చూడండి, మనం ఈ యొక్క గ్రౌండ్ మనం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ పెట్టుకున్నాం. ఆ గ్రీన్ క్లాత్ కట్టినటువంటి అలా పొడుగు, అలాగా బ్లూ క్లాత్ కట్టినటువంటి ఈ పొడుగు మనం మీటింగ్స్ పెట్టుకున్నటువంటి ఈ పొడుగు ఎంత అంటే 100 మూరలు అట్టండి. వెడల్పు ఎంత అంటే 50 మూరలు. 50 దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాము? పెంతుకోస్తు అభిషేకానికి సాదృశ్యం. అంటే ఒక అభిషేకం యొక్క వెడల్పేమో ఒక అభిషేకం అయితే పొడుగు మాత్రం డబల్ అభిషేకానికి సాదృశ్యంగా 100 మూరల పొడుగు 50 మూరల వెడల్పు. నిజంగా మన గ్రౌండ్లో డబల్ అభిషేకం యేసు నామములో వచ్చును గాక.
నిజంగా బహుశా నేను అనుకుంటున్నాను ఈ 3 దినాల్లో ఆల్రెడీ బలమైన అభిషేకం ఈ గ్రౌండ్ అంతా నింపబడిందని నేను తలుస్తున్నాను. ఈ 3 దినాల్లో గొప్ప కార్యాలు చేశాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారే? నిజంగా దేవుడు ఈ 3 దినాల్లో బలమైన అభిషేకం దిగి వచ్చింది మేము చూసామన్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటే చేయిపైకైతే ఆమెనని చెప్పగలరా? ఓకే, ఈ ముగింపులో 2 ఆశీర్వాదం పొందుకుందుముగాక, డబల్ ఆశీర్వాదం వచ్చునుగాక. పెంతుకోస్తుల్లో ఆ ఆవరణం అంటే ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు దేవుడు పొడవు 100 మూరలు పెడితే వెడల్పు 50 మూరలు పెట్టారు. అంటే ఒక అభిషేకము 50 మూరల అభిషేకము మనకు కనబడితే కొంచెం లోతు కంటే వెళ్ళి ఆ యొక్క 100 మూరల చివరికి వచ్చేసరికి మనకు కనబడేది ఏది అంటే నిబంధన మందసము, ఆ నిబంధన మందసం పైన కరుణాపీఠము, దానిపైన ఒక మహిమ మేఘంతో ఒక షకీనా మేఘం కనబడుతుంది. అది 100 మూరల చివరికి వచ్చేసరికి ఆ యొక్క అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే బాగా వినండి, నేను చెప్పే మాట వినండి. ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చినప్పుడు ఆవరణము ఎంట్రన్స్లోకి వచ్చేసరికి బలిపీఠం కనబడుతుంది. అక్కడ ఒక అగ్ని మంట ఆ బలిపీఠం మీద కనబడుతుంది. ఆ మంట మనందరూ వెళ్ళిన వాళ్ళందరికీ కనబడుతుంది. అది మనిషి కన్నా ఎత్తుగా ఆ మంట మండుతుంటుంది. ఆ మంటలో దహన బలి పశువులన్నీ బలి అవుతుంటాయి. బలి అయిన దహన పశువులన్నీ కూడా అందులో కాల్చబడి బూడిదగా మార్చబడుతుంటాయి. ఇది మందిరం యొక్క ఎంట్రన్స్లో కనబడేటువంటి అగ్ని. కానీ 100 మూరలు దాటి చిట్ట చివరికి వచ్చేసరికి నిబంధన మందసం ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలం కనబడుతుంది. అక్కడ కూడా ఒక అగ్ని స్తంభం కనబడుతుంది. అగ్ని స్తంభం భూమి నుంచి ఆకాశం వరకు అంటునుంటుంది. ఆ అగ్ని స్తంభం పేరే షకీనా మేఘము. స్తోత్రము కలుగునుగాక. అంటే మందిరం ఎంట్రన్స్లో 100 మూరల ఎంట్రన్స్లో అగ్ని వేరు, ఆ 100 మూరల చివరిలో కనబడే అగ్ని వేరు. అది దేవుని యొక్క అగ్ని, ఇది దహించే అగ్ని. అదైతే ఒక షకీనా మహిమతో కూడిన అగ్ని. ఈరోజు నేను అంటాను 100 మూరల అభిషేకం యేసు నామములో మన మందిరం మీదకి దిగి వచ్చునుగాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మీదకి అగ్ని వచ్చునుగాక. ఎంట్రన్స్లో ఒకే అభిషేకంతో లోపలికి మనం ప్రవేశించవచ్చు. ఈ 100 దినాలు పూర్తయ్యేసరికి ఉండే అభిషేకము అది షకీనా అభిషేకముగా ఉండునుగాక, మహిమగల అభిషేకంగా ఉండునుగాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చూడాలనుకున్న వాళ్ళందరూ చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడదాం. అటువంటి అభిషేకం యేసు నామములో దిగివచ్చునుగాక. అటువంటి ప్రసన్నత యేసు నామములో దిగివచ్చునుగాక. ఆ 2 అభిషేకం యేసు నామములో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నులారా చూచుదురుగాక. దేవుని మహిమ కనబడునుగాక. దేవుని మహిమ కనబడగానే ఇశ్రాయేలు ప్రజలందరూ సాగిలపడినట్లుగా ప్రభువా మేము ముందు సాగిలపడుతున్నాము దేవా, సాగిలపడుతున్నాము దేవా. నీ మహిమను యేసు నామములో తీసుకురండి దేవా, తీసుకురండి దేవా, నీ కార్యాలు జరిగించండి. యేసు నామములో స్తుతించి గణపరుస్తున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మందిర వెడల్పు ఆవరణం యొక్క వెడల్పు ఎంత అని చెప్పుకున్నాము? చెప్పాలి 50 మూరలు. పొడవు ఎంత అని చెప్పుకున్నాం? 100 మూరలు. ఎత్తు ఎంత అని రాయబడింది? తమ్ముడు చదువుకున్నావు కదా, 5 మూరలు. స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించినట్లయితే 50 మూరలు పొడవు, 100 మూరలు వెడల్పు. 50 ఇంటూ 100 ఎంత? లెక్కలేడో తెలియదు. మీరు ఇప్పుడు లెక్కలు వచ్చాను అడిగాను కదా ఎంత క్రితం మిమ్మల్ని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఎవరిని అసలు సిగ్గుపరచడండి. 2 ఆశీర్వాదం దేవుడు మీ అందరికి ఇవ్వబోతున్నాడు. దేవుడు తగిన దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో, ఈ యొక్క ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో లోంచే యోహాను బయటకు వచ్చాడు కదండి, బాప్తిస్మిచ్చి యోహాను. అరణ్యుల్లో కేకవేయు ఒకని శబ్దము, అరణ్యుల్లోంచి వస్తున్నటువంటి ఆ శబ్దమే కదా యేసై విని అరణ్యుల్లోకి వచ్చి బాప్తిసం పొందాడు. అది నీళ్ళతో కూడా బాప్తిసం అరణ్యుల్లో పొందితే అక్కడి నుంచి అగ్ని బాప్తిసం ఒక పట్టణంలో ఉన్నటువంటి మేడగదిలోకి దిగి వచ్చిందండి. అంటే బాప్తిసం ప్రారంభించబడింది అరణ్యంలో, అయితే అగ్ని బాప్తిసం ముగింపు మాత్రం ఎక్కడికి వచ్చిందంటే ఒక మేడగదిలో, ఒక యెరూషలేము పట్టణంలో వచ్చింది. నేను అంటాను తమ్ముడి యొక్క సేవ ఇక్కడ ప్రారంభించబడిన, అరణ్యంలో ప్రారంభించబడిన ఈ సేవ పట్టణంలో ముగించబడి హైదరాబాద్ పట్టణంలోకి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. మన తమ్ముడు యొక్క భద్రాచలంలో పెట్టుకుంటున్నాడు. మా మోసేని, మా యొక్క మన తమ్ముడు డేవిడ్, వీళ్ళందరూ భద్రాచలం పట్టణం కాదు, అక్కడ తాగిపోకూడదు. అదేదో జస్ట్ భద్రాచలం పట్టణం ఎటువంటిదంటే బైబిల్లో ఉన్నటువంటి బెత్లెహేము పట్టణం లాంటిది. కానీ ఇప్పుడు
టార్గెట్ ఎక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను నాకైతే ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను మాట్లాడలేను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అలా ఎర్రి ఎంగలప్పలా చూస్తూ ఉంటాను అంతే. కానీ మన తమ్ముడికి ధారాళంగా ఇంగ్లీష్ ఇచ్చాడండి. ప్రపంచమంతా తిరిగేంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడైనా ప్రసంగం చేస్తాడా? మీరు మీ చర్చలు ఎప్పుడైనా చేస్తాడా డేవిడ్? చేయిపోయిన తమ్ముడు ఇక్కడి నుంచి నైజీరియా వెళ్ళి అక్కడ చెప్పాలి ఏంటి? ఇంగ్లీష్లో ప్రసంగం. స్తోత్రం కలుగునుగాక. అమెరికా వెళ్ళి అక్కడ చెప్పాలి. నేను భవిష్యత్తు కొంతకాలానికి మీకు మీ పాస్టర్ గారు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు అనమాట. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూడాలంటే మా పాస్టర్ గారు అస్సలు మాకు దొరకట్లేదు అంటారు. అంతగా నా తమ్ముడిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఎంతమంది అలా జరగాలని కోరుకుంటున్నారు? వాళ్ళు మాత్రం చెప్పండి. 7 సార్లు ఆమేనని చెప్పండి గట్టిగా. ఇప్పుడు లెక్కలు బాగా వచ్చినట్టు నేటి మీకు 7 సార్లు కరెక్ట్గా లెక్క పెట్టారు. ఇంతకైతే నేను మీకు ఇంకా లెక్క బోల్ చెప్దాం అనుకున్నాను. మీరు దానికి అలాగా చూస్తున్నారు కాబట్టి ఇంకా లెక్కలు ఆపేసి నేను మరొక మెసేజ్లోకి నేను వెళ్తాను. దేవుని మన మహిమ కలుగునుగాక. తప్పనిసరిగా ఈ స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. బలిపీఠం దగ్గర కనబడిన అగ్ని అక్కడితో ఆగిపోక 100 మూరల దూరం వచ్చేసరికి అది మహిమగల అగ్నికి ఎలాగైతే మార్చబడిందో, ఎక్కడో యోహాను అడవిలోపుతో పొంది తీసుకున్నటువంటి బాప్తిస్మ అనుభవము యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత అది మేడగదులు పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఎలాగైతే మార్చబడిందో, అది పట్టణంలోకి వెళ్ళి ఎలాగైతే ముగింపులోకి పలికిందో, అలాగే ఈ అడవిలో అరణ్యంలో ప్రారంభించబడిన ఈ సేవ ముగింపు ఎక్కడో సిటీస్లో, ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో వరకు ఈ సేవ విస్తరించునుగాక. అలాగ జరగాలనుకున్న వాళ్ళు మరొకసారి చెప్దామా బిగ్గరగా? ఆమేన్ ఆమేన్ అని చెప్పి. నా దేవుడు తమ్ముడిని ఆశీర్వదించునుగాక. రండి, మనము యెహోషువ గ్రంథములో మనకి ఇక్కడ ఒక వాక్యాన్ని మనకి దైవజనులు ఈ పాంప్లెట్ మీద ప్రకటన చేశారు. దాన్ని బహుశా అనేక మంది దానికోసం ప్రసంగించి ఉండొచ్చు, కానీ ఒక మాటను నేను టచ్ చేస్తూ వెళ్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో 5వ వచనములో, 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోషువ రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞాపించను. అంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. రేపు దేవుడు మీ మధ్యలో అద్భుతము చేయబోతున్నాడు. నిజంగా అద్భుతం చేశాడు. ఏంటి రేపు దేవుడు చేసిన అద్భుతం అంటే, వారు ఎదుట యొర్దాను నది ఉంది. యొర్దాను నది దాటి ఆవలికి వెళ్ళాలి. యొర్దాను నది ఏమి చిన్న నదే. యొర్దాను నది చిన్న నదే, కానీ లోతైన నది, వేగముగా ప్రవహించే నది. కనుక ఆ నదిలోకి ఎవరైనా దిగగానే అది అందులోకి దిగిన వాళ్ళు కనుమరుగైపోతుంటారు. అందులో దిగిన వారు కొట్టుకుని వెళ్ళిపోయిన సందర్భాలు లెక్కలేని ఉంటాయి. అందుకే ఆ నదికి అందరూ పెట్టిన పేరు ఇది నాశనం చేసే నది అని పేరు. యొర్దాను అన్న మాటకున్న ఒక అర్థం ఏదంటే నాశనము అని అర్థము. యొర్దాను అన్న మాటకున్న అర్థం ఏదంటే నాశనం. ఎందుకంటే ఆ నదిలోకి దిగిన వాళ్ళు నాశనం అయిపోతుంటారు, మరణిస్తుంటారు. అందుకే యొర్దాను అన్న మాటకి మరొక అర్థం ఏం చెప్తుంటారంటే మరణము అని చెప్పేసి. అంటే యొర్దాను దాటి ఆవలకి వెళ్ళటము సాధ్యమయ్యేది కాదు. అందుకే రేపు దేవుడు మీ మధ్యలో అద్భుతము చేయబోతున్నాడు. ఏమిటి అద్భుతం అంటే, యొర్దాను నదిని దేవుడు వెనక్కి పంపించి యొర్దాను నది యువల నుంచి ఆవలకు దాటింపజేశాడు. నిజంగానే ఒక అద్భుతం జరిగింది. ఆ సమయంలో నిబంధన మందసం మోస్తున్నటువంటి యాజకుల యొక్క పాదములు ఆ యొర్దాను నదిలో అడుగుపెట్టగానే ఆ యాజకుని యొక్క పాదాలు నీటికి తగలగానే నీరు ఆ మహిమ కలిగిన మందసం మోస్తున్న యాజకులలో ఉన్నటువంటి మహిమనికి వాళ్ళు తట్టుకోలేక, నీళ్లు తట్టుకోలేక నీళ్లు వెనక ప్రవహించడం మొదలైనవి. ఎప్పుడైతే నీళ్లు వెనక ప్రవహించినాయో ఆ ప్రాంతం అంతా 6 నెలలుగా ఏర్పడిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు, 8 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ నది ఏవల నుంచి ఆవలికి ఈజీగా దాటి ఆవలికి వెళ్ళిపోయారు. అప్పుడు కన్నులార గొప్ప అద్భుతం చూశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, ఈరోజు ఈ కూటాల్లో అటువంటి అద్భుత కార్యాలు జరిగినాయని నేను నమ్ముతున్నాను. అనేక మందితో దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడారని, అనేక మందితో దేవుడు తన వాక్యంతో మాట్లాడారని నమ్ముతున్నాను. బహుశా మీతో మాట్లాడినట్లయితే మీరు కూడా చేపైకెత్తి చెప్పొచ్చు, నాతో మాట్లాడే దేవుడు అంటే ఆమేన్ అని చెప్పగలరా? ఆమేన్. నిశ్చయంగా దేవుడు మీ అందరినీ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో వాగ్దానములో నెరవేర్చునుగాక. అయితే అంతకన్నా ఒక అద్భుతం జరిగిందండి వారి జీవితంలో. యొర్దాను నది దాటి ఏవల నుంచి ఆవలికి వెళ్ళిన తర్వాత, ఏవల నుంచి ఆవలికి వెళ్ళగానే చూద్దామా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలోకి వారు యొర్దాను నది దాటి ఆవలికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడే వారు సున్నతి చేయించుకున్నారు. 7వ వచనంలో చదివితే,
7వ వచనంలో చదివితే, ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించును. జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు ఆ పాలెములోనే తమ చోట్లలోనే నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండి ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. అంటే గిల్గాల్ అన్న స్థలానికి వచ్చారు. అద్భుతం జరిగిన తరువాత ఆ యొక్క యొర్దాన్ నది రెండుగా చీల్చబడి ఎగువకు ప్రవహించిన ఎవరి నుంచి ఆవలకు వచ్చిన తర్వాత వాళ్ళు సున్నతి చేయబడ్డది. అక్కడ ఆ స్థలంలో సున్నతి చేయబడిన ఆ స్థలానికి పెట్టబడిన పేరు గిల్గాల్. గిల్గాల్ అన్న మాటకున్న అర్థం ఏదంటే ఐగుప్తు అవమానం వారి మీద నుంచి దొర్లించబడింది. అన్నిటికన్నా గొప్ప అద్భుతము యొర్దాన్ నది వెనక్కి వెళ్ళటం కన్నా గొప్ప అద్భుతం ఏదంటే మన మీద అవమానము తీసివేయబడటమే అన్నిటికన్నా గొప్ప అద్భుతము. ఈరోజు మీ స్థలానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో ఏదైతే అవమానం అనుభవిస్తున్నారో, ఏదైతే వేదన అనుభవిస్తున్నారో, అవమానం యేసు నామములో తొలగించబడును గాక. ఈ స్థలానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే కృంగిపోయి కృషించిపోయి వచ్చారో, యొర్దాన్ నది వెనక్కి వెళ్ళటమే కాదు, మీ మీద ఉన్న అవమానం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మీ మీద ఐగుప్తు దేశంలోంచి వచ్చిన అవమానం అంతా దొర్లించబడుతుంది. ఐగుప్తు దేశంలోంచి ఏ దేశంలోంచి అయితే వచ్చామో, ఏ విగ్రహారాధన, ఏ శాపము, ఏ పాపము వెంట పెట్టుకుని వచ్చామో, ఆ పాపము ఆ శాపము మన మీ నుంచి దేవుడు దొర్లించి వేస్తున్నాడు. ఇక అవమానం ఇంకెన్నడూ మీ మీదకి రానే రాదు. మీ అవమానము మీ నుంచి తీసివేయబడుతుంది. ఏంటి అవమానము? ఏదైతే అప్పులు పాలైపోయి ఇబ్బందులు పాలైపోయి ఉన్నారో, ఇంకా అప్పు తీర్చలేమేమో, అప్పులు ఊపులో కురుగుపోయామే, అందరూ వచ్చి నువ్వు అప్పు తీరుస్తావా తీర్చవా అని అడుగుతుంటుంటే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందరో కనబడుతున్నారే. కానీ ఈ కూటాల్లో ఎవరైతే అప్పులు పాలై ఈ స్థలానికి వచ్చారో, నా ప్రభు మీతో చెప్పమంటున్నాడు, మీరు వచ్చే సంవత్సరం మీదటి ఈ రోజుకు వచ్చేసరికి మీ రుణాన్ని నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆమేన్. మరి ప్రభుత్వం ద్వారానే కొట్టివేస్తాడో, బ్యాంకులో కొట్టివేస్తాయో, లేకపోతే మొరుగైన ధననిధిని కోరేసుకు ఇచ్చినట్లుగా దేవుడు మీకు కూడా ఇచ్చుండు గాక. చేయి పైకైతే గట్టిగా ఆమేన్ అని చెప్దామా? నిశ్చయంగా దేవుడు మీ కుటుంబాల్లో దేవుడు కార్యము చేయును గాక. అద్భుతమును దేవుడు జరిగించును గాక. అవమానమును కొట్టివేయును గాక. ఏ పాపము ద్వారా మీ ఇంట్లోకి అవమానం వచ్చిందో, ఏ కూతురు ద్వారా అయితే కుమారుని ద్వారా మీ కుటుంబానికి అవమానం వచ్చిందో, ఒక అద్భుతం రేపు దేవుడు మీకు మీ జీవితంలో అద్భుతం చేస్తా అంటున్నాడే. అద్భుతం ఏదో కాదు, మీ పిల్లల ద్వారా మీ కుటుంబాల్లో వచ్చిన అవమానము, ఆ నిందను నా దేవుడు తీసివేయును గాక. అరే తలెత్తుకోలేకపోతున్నామే, మా బ్రతికిలా అయిపోయిందే, మా జీవితం ఇలా అయిపోయిందని కృంగిపోతున్నటువంటి మీ జీవితంలోకి వచ్చిన అవమానము యేసు దోషునిగా ప్రకటిస్తున్నాను. మీ అవమానము తొలగించబడుతుంది, మీ అవమానము కొట్టివేయబడుతుంది, మీ అవమానము తీసివేయబడుతుంది. ఇప్పుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారో దాన్ని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దాన్ని రిసీవ్ చేసుకోనండి. అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. ఓడిపోయిన స్థలంలోనే దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. పడిపోయిన స్థలంలోనే దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే నేను అవమానించి తిరస్కరించి వేదన గురి చేశారో దేవుని బిడ్డ, ఆ స్థలంలోనే మరలా నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏ అన్నదమ్ములు ఏ తోటుకోళ్ళ మధ్యలో నీకు అవమానము కలిగిందో వారి మధ్యలోనే నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా 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 నమ్మితే గట్టిగా దేవుని కనపరచు. యేసు నామములో దేవుడు ఆ విధంగా నిలబెట్టును గాక. ఈ యొక్క కూటాల ముగింపులో నా దేవుడు అవమానం తీసివేసి నీకు కిరీటాన్ని పెట్టబోతున్నాడు. వస్తూ చూశాను నేను, ఒక రోడ్డు పక్కన చర్చ్ ఉంది, అది మోసే వాళ్ళ చర్చ్ అనమాట. ఒక మంచి కిరీటం తయారు చేశాడు. స్తోత్ర కలుగును గాక. అంటే చర్చికే కిరీటం పెట్టడం కాదు, ఇప్పుడు నీ శిరస్సు మీద దేవుడు కిరీటం పెట్టబోతున్నాడు. ఒక జీవ కిరీటాన్ని, ఒక మహిమ కిరీటాన్ని, వాడబారిన కిరీటాన్ని, ఒక నీతి కిరీటాన్ని దేవుడు నీ శిరస్సు మీద ఉంచబోతున్నాడు. నువ్వు చేసినటువంటి ఈ త్యాగభరితమైన జీవితానికి గుర్తుగా దేవుడు నిన్ను ఒక రోజున ఘనపరచబోతున్నాడు. నిజమే, నా జీవితంలో కూడా దేవుడు ఘనపరిచాడు. ఏ ఊర్లో అయితే అవమానించారు, ఎక్కడైతే నిందించారు, ఎక్కడైతే హేళనకు గురి చేశారు, అక్కడే నా దేవుడు ఆ స్థలములోనే ఈ రోజు నా శిరస్సు మీద కిరీటం పెట్టినట్లు ఘనతనిచ్చాడు. పిల్లారా, ఈరోజు అదే కార్యము దేవుడు చేస్తున్నాము. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు.
ఆమె పక్క వాళ్ళు చేయి పట్టుకుని ఇలా చెప్పండి, నీ అవమానం తీసివేసి ఘనతని ఇవ్వబోతున్నాడని చెప్పండి. బిడ్డగా పెళ్ళి అవ్వలేదని అవమానం తీసివేసి ఘనతనివ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉద్యోగం రాలేదని అవమానం తీసివేసి నా దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. నమ్మితే చేయి పైకెత్తి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. ఇదండి, రేపు దేవుడు మీ మధ్యలో అద్భుతం చేస్తాడు. మర్నాడు యొర్దాను నదిని అద్భుతం చేయటమే కాదు, అవమానం తీసివేసి ఘనతనిచ్చాడు. సున్నతి చేసుకునే భాగ్యం ఇచ్చాడు. అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తులే. అప్పటికే వాళ్ళకి కొంతమంది 50 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళకి ఎవరికి సున్నతి లేదు. కానీ ఆ రోజున వాళ్ళు సున్నతి చేయబడి ప్రభువుకి సమర్పించబడ్డారండి, దేవునికి ప్రతిష్ఠించబడ్డారండి. యొర్దాను దాటడం గొప్పతనం కాదు, దేవునికి ప్రతిష్ఠించబడటం గొప్పతనము, దేవునికి అప్పగించబడటం గొప్పతనము. తమ మర్మాంగ గోప్యాంగ చర్మాలని ఎప్పుడైతే అర్పించేశారో, దేవునికి సున్నతి చేయబడ్డారో, దేవునితో ఒక నిబంధన చేసుకున్నారో, అప్పటి నుంచి ఇదిగో ఆ ప్రజలు నిబంధన ప్రజలుగా మార్చబడ్డారు. ఈరోజు ఈ స్థలంలోకి వచ్చిన మీరందరూ సున్నతి చేయబడాలి. అది బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమైన సున్నతి. అంతరంగమైన సున్నతి అన్న మాటకు ఉన్నటువంటి నిజమైన అర్థం ఏదంటే, మనలో అక్కర్లేనటువంటి చర్మము, అక్కర్లేనటువంటిది ఏదైతే ఉందో అది మనలోంచి వేరు చేయబడాలి, కత్తిరించబడాలి, అది మనలోంచి సెపరేట్ చేయబడాలి. అది సున్నతి అంటే. ఈ స్థలానికి వచ్చిన మీరందరూ కూడా సున్నతి చేయబడుదురుగాక. గలతీయులు రాసిన పత్రికలో చెప్పబడుతుంది, అది బాహ్యమైన సున్నతి కాదు, అది అంతరంగమైన సున్నతి. అంతరంగమైన సున్నతి ఎప్పుడైతే చేయబడతారో నా ప్రియ స్నేహితులారా, బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే నిజమైనటువంటి యూదుడు. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మీరందరూ కూడా అంతరంగంలో దేవుణ్ణి కలిగినటువంటి యూదులుగా ఉందురుగాక. అంతరంగమైనటువంటి ఒక సున్నతి మీ జీవితంలోనికి యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక. 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది, అది బాహ్యమైనది కాదు, అది అంతరంగమైనటువంటి సున్నతిగా మార్చబడునుగాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్దామా మాట? ఆమేన్ అని గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం 3వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనములో చెప్పుచున్నాను. 6వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుండ్ర అందేమీ లేదు కానీ, పొందకపోవటి అందు ఏమీ లేదు కానీ, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. గమనించండి పిల్లారా, సున్నతి పొందితే మేలు కలుగుతుందని కానీ, పొందకపోతే ఏ మేలు కలగదని కానీ ఏమీ లేదు. కానీ మన హృదయంలో కార్య సాధకం చేసే విశ్వాసమే అన్నిటికన్నా ఘనమైనది. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున వాళ్ళందరూ యొర్దాను నది దాటి ఆవలకు వచ్చారు, మంచిదే. కానీ ఆవలకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ సున్నతి పొందారు. ఇప్పుడు మనం సున్నతి పొందటం పొందకపోవటం ముఖ్యం కాదు, విశ్వాసం కలుగున్నామా లేదన్నది ముఖ్యమైనది. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన మీరందరూ జీవితాల్లో కార్యాలు జరిగించేది ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. చదవండి మరొకసారి ఆ వచనాన్ని, చివరి భాగాన్ని మరోసారి చూద్దామా? కార్య సాధకమగు విశ్వాసం. అందరూ చెప్పండి ఈ మాట, కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మరోసారి చెప్దామా? కార్య సాధకమగు విశ్వాసము. చేయి పైగా చెప్పండి, కార్యాలు జరిగించే విశ్వాసము. మరోసారి చెప్పండి. అంటే కార్యాలు జరిగించేదే చెప్పండి. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించేదేది? విశ్వాసము. ఓ హల్లెలూయా. మీ అందరికి యేసు నామములో విశ్వాసము బలపరచబడును గాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి విశ్వాసము ఘనమైనదిగా మార్చబడాలి. అంటే మీ జీవితాల్లో కార్యాలు జరగాలి అని అంటే అది సున్నతి చేయించుకుంటూ వల్ల జరగదు. ఏదో నేను దేవుని దగ్గరకు వచ్చాను కాబట్టి జరిగిపోతుందని అనుకోవద్దు. ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, బాప్తిసం పొందాను కదా, కానుకను వేశాను కదా, దశంభాగం ఇస్తున్నాను కదా అంటే వాటి వల్ల ఏ కార్యాలు జరగవు. దేవుడి బిడ్డ, కార్యాలు జరగాలంటే మాత్రం అది విశ్వాసం వల్లనే కార్యము జరుగుతుందండి. మీరు విశ్వసించండి, అద్భుతమైన కార్యాలు యేసు నామములో చూడబోతున్నారు. నమ్మిన వాళ్ళు చేయి పైకి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చేయి పైకి మరోసారి చెప్పండి, హల్లెలూయా.
ఎవరైనా మీ జీవితంలో కార్యాలు జరగాలని చూస్తున్నారా? ఒక అద్భుతమైన క్రియలు మీ జీవితంలో జరగాలని చూస్తున్నారా? అయితే మీకు కావలసింది సున్నతి కన్నా ఘనమైన విశ్వాసం మీ జీవితంలో ఉండుగాక. విశ్వాసం మీ జీవితంలో ఉంటే అద్భుత కార్యాలు మీరు కన్నులారా చూడబోతున్నారు. రేపు మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. అది యెహోషువ గ్రంథము 3:5 చెప్పబడిన మాట. కానీ రేపు కాదు, నేడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం జరగాలంటే మీ అందరికీ ఉండవలసింది సున్నతి కన్నా ముఖ్యమైన విశ్వాసం యేసునామములో ఉండుగాక. ఓ హల్లెలూయా. యెహోషువ ఒక రోజున చెయ్యెత్తి సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడు, చంద్రుడా ఆగిపో అన్నాడు. 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో సూర్యుడా నువ్వు అయ్యాను లోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు సూర్యుడా నువ్వు గిబియోలో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో ఆగి నిలువుము అని చెప్పాడు. చెప్పగాని ఎలా చెప్పాడో చెప్పినట్టుగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇది దేని వల్ల జరిగింది అంటే కేవలం విశ్వాసం వల్ల మాత్రమే జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా అదే కార్యము జరుగుడుగాక. దీని గురించి యేసుప్రభువు వారు ఏం చెప్పారు? మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పారు, నువ్వు కొండను చూసి కొండ నువ్వు ఇక్కడి నుంచి కదిలిపో అంటే కొండ కదిలిపోతుందట. అట్లానే ఒక కంబల చెట్టు వైపు చూసి కంబల చెట్టు ఇక నువ్వు ఉండటానికి వీరలేదు, ఇక్కడి నుంచి కదిలిపో అని చెప్పి నువ్వు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని నమ్మిన ఎడల మీరు చెప్పింది జరుగుతుంది అన్నాడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో పై 22 నుంచి నేను చదువుతున్నాను. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల మీరు ఏదైతే చెప్తున్నారో చెప్పింది చెప్పినట్లుగా జరుగునని నీతో నిశ్చయంగా నేను చెప్పుచున్నాను. ఆమేనని చెప్దాం ఒక్కసారి. ఈ ఒక కొండను చూసి కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని చెప్తే మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అటండి. అలా జరగాలంటే మన హృదయంలో సందేహం ఏమాత్రం లేకుండా, చిన్న అనుమానం కూడా మీరు లేకుండా ఇది చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందంటే నిశ్చయముగా జరుగుతుందండి. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పి. ఈరోజు మీ శరీరంలో ఏదైనా ఒక వ్యాధి ఉంది, లేకపోతే మీ శరీరంలో ఏదైనా గడ్డ ఉంది, అది ఎటువంటి గడ్డైనా అక్కడక్కడ గడ్డలు వచ్చినాయి, లేకపోతే మీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంది, ఆ బలహీనత మిమ్మల్ని ఎన్నో దినాలుగా సంవత్సరాలుగా మిమ్మల్ని ఏపిస్తుంది. అయితే ఈరోజు ప్రార్థన చేయటం కాదు మీరందరూ చేయవలసింది, మీరు ధైర్యంగా విశ్వాసంతో ఆ యొక్క గడ్డ లేకపోతే ఈ వ్యాధి నొప్పి నా నుంచి తొలగిపోతుందని కానీ మీరు ధైర్యంగా ఆ గడ్డతో కానీ చెప్పగలిగితే మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అటండి. నా మాట మీరు నమ్ముతున్నారా? నేను చెప్పిన మాట నమ్ముతుంటే నిజంగా పిల్లరా ఏదైతే అడుగుతున్నారో యేసునామములో మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. నమ్మితే చేయి పైకెత్తి మరోసారి ఆమేనని చెప్తారా? మీరు ఏదైతే అడుగుతున్నారో యేసునామములో అది జరుగునుగాక. నేను ఇటువంటి ఒక వాక్యాన్ని నేను కాకినాడ దగ్గర ఉన్న పెనుగుదురు అనే ఒక ఊర్లో వాక్యం చెప్పిన కొన్ని రోజులకే అక్కడ తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్లోనే ఆ చర్చిలో ఒక అబ్బాయికి మ్యారేజ్ని పెట్టారు, ఒక వివాహపు కార్యము జరుగుతుంది. కరెక్ట్గా మొన్న ఒక తుఫాన్ వచ్చింది కదా, మన ఆంధ్ర మీద తుఫాన్ వచ్చిందిగా, అది కాకినాడ మీదుగానే వెళ్తుందని మీరందరూ న్యూస్లో విన్నారు. కరెక్ట్గా అదే తుఫాను రోజునే ఆ అబ్బాయి పెళ్ళండి. ఆ రోజున కానీ అక్కడ ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఆ యొక్క పెళ్ళికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. పెళ్ళి కొడుకు అంటే అంత విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు భార్య కూడా దాన్ని బాగా నమ్మింది. సూర్యుడు ఆగిపోతా అన్నాడు, చంద్రుడు ఆగిపోతే ఆగిపోతుందని చెప్పారు. మీరు ఏది ఆజ్ఞాపిస్తే జరుగుతుందని చెప్పారు. కనుక ఆ ప్రభువా మేము నమ్ముతున్నామని చెప్పేసి ఆ తుఫాన్ రోజున భయంకరంగా చెట్లు ఊగిపోతున్నాయి, వేసిన టెంట్లన్నీ కదిలిపోతున్నాయి. వాళ్ళు అన్నారు, కొంతమంది చెప్పారు, అవండి ఈ టెంట్లో మీరు పెళ్లి పెట్టుకుంటే ఈ వర్షం విపరీతంగా కురవటం వలన టెంట్లు ఎగిరిపోవటం వలన పెళ్లి జరగదు, మీరు పట్టునెళ్ళి ఏదైనా హాల్లో పెట్టేసుకోండి. ఎంతమంది చెప్పినా కాదు మా పాస్టర్ గారు మాట చెప్పారు, మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అన్నారు. మేము ఈ పెళ్ళికి మేము ఆజ్ఞాపిస్తున్నాము, ఈ వర్షం ఆగిపోవుడుగాక అని. ఎంత ధైర్యంగా అంటే ఆ పెళ్లి కొడుకుని గొడిగేసుని తీసుకుని వస్తున్నారు. అప్పుడు వరకు కరెక్ట్గా నేను ఆ పెళ్ళిలోకి నేను సుమారుగా 11 గంటలుగా ఆ పెళ్ళిలోకి ఎంటర్ అయ్యాను. వీళ్ళు గొడుగు పెట్టుకుని పెళ్లి కొడుకుని తీసుకుని వస్తున్నారు. పెళ్లి కూతురు తీసుకుని వస్తే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసింది, ప్రభువా
గొడుగేసుకుని వస్తున్నావు నాయన, అవిశ్వాసంగా వస్తున్నావు నాయన, కానీ నేను నమ్ముతున్నానయ్యా, ఈ గొడుగును మూసేస్తున్నానయ్యా, వర్షం పడదని నేను నమ్ముతున్నానని చెప్పి విశ్వాసం లేని పక్కన పెళ్ళికొడుకు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇంక వర్షం పడదు, యేసు నామములో వర్షమా తుఫానా గాలి ఆగిపో అని చెప్పిందండి. ఒక పాస్టరమ్మ గారండి, చిన్న పాస్టరమ్మ గారు, స్తోత్ర కలుగునగాక. ఇంత బిడ్డను వేసుకుని, చిన్న బొడ్డోని ఒకటి సంకలు వేసుకుని వర్షం ఆగిపోని ఆ గొడుగు, పెళ్లి కొడుకు పైన గొడుగు పట్టుకుని వస్తుంటే గొడుగును ముడిచేసి పక్కన పెట్టేసి విశ్వాసంతో ఆ స్టేజి ఎక్కారండి. నమ్మండి పిల్లరా, మరలా స్టేజి దిగేదాకా వర్షం పడలేదండి అసలు. అప్పుడు వరకు కొండపోతగా కురిసిన వర్షము ఆగిపోయింది. టెంట్లలో పడుతుంటే, వర్షం పడుతుంటే మధ్యలో కర్రలు పెట్టి నీరు ఆ పక్క ఆ నీరు ఈ పక్క తీసేవారే, అస్సలు కనీసం ఒక చుక్క వర్షం పడలేదండి. మీటింగ్ అయ్యేది వరకు దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఏమంటే నేను చెప్పిన మాట నమ్ముతుంటే ఆమె నేను చెప్పగలరా? అదే కార్యం మీ జీవితంలో దేవుడు చేయగలడా, చేయలేడా? ఎందుకు వచ్చే తుఫాను కూడా ఎందుకు ఆగింది అని అంటే ఏమీ లేదు పిల్లరా, మనం ఆజ్ఞాపించాలి. మనము ప్రార్థన చేయటం కాదు. మీ అందరికీ నేను ఈరోజు నేర్పుతున్న ఒక మాట ఏదంటే, మీరెంతవరకు ఎంతో ప్రార్థన పరులు, గంటల తరబడి రోజుల తరబడి మోకాల మీద ఉండి దివారాత్రులు ప్రార్థన చేసిన వీరులు మీరందరూ. అయితే ప్రార్థన కన్నా గొప్పది ఏదంటే విశ్వాసం. గొప్ప ప్రార్థన, పెద్ద ప్రార్థన చేసే కన్నా ఆ ప్రార్థనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలటండి, మీ ప్రార్థన కార్యాలు జరుగుతాయటండి. ఎంత విశ్వాసం ఉంటే చాలు? గట్టిగా చెప్పండి. ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? కొబ్బరికాయ ఎంత ఉంటుంది కాదా? గుమ్మడికాయ ఎంత ఉంటుంది? చూడలేదు మీరు ఎప్పుడు ఆవగింజని? ఎంత ఉంటుందండి ఆవగింజ? ఒకసారి పట్టుకుంటే కూడా జారిపోద్ది కదండి. ఎంత ఉంటుందండి? చాలా చిన్న గింజ. గింజల్లో కల్లా చిన్న గింజ ఏదైనా ఉందంటే ఆవగింజ. మన కూరల్లో వేసుకునేటువంటి తాలింపులు వేసుకునేది గింజల్లో కందిపప్పు అవ్వచ్చు, జీడిపప్పు అవ్వచ్చు, ఏ పప్పు అయినా అవ్వచ్చు, అన్ని గింజల కన్నా చిన్న గింజ మనం వాడే గింజ ఏదైనా ఉందంటే ఆవగింజ కదండి. అంటే మన కూరల్లో వాడే అన్నిటికన్నా చిన్నది ఆవగింజ. అంత విశ్వాసం కానీ మీ యొక్క ప్రార్థనలో కానీ ఉంటే మీరు ఏది చెప్తే అది యేసు నామములో జరగబోతుంది. హల్లెలూయా. ఈ 100 రోజుల కూటాల్లో మీరందరూ విశ్వాస వీరులుగా మారుదురుగాక. రేపు అద్భుతం జరగటం కదా, మీ జీవితకాలం అంతా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. మీరు వెళ్ళిన స్థలంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. మీరు జీవితకాలం అంతా గొప్ప కార్యాలు యేసు నామములో చూచుదురుగాక. ఓ చేయిపైకి ఆమేన్ ఆమేన్ 3 సార్లు చెప్దామా? హల్లెలూయా. నిత్యంగా యేసు నామములో విశ్వాస వీరులుగా ఉందురుగాక. ప్రార్థన వీరులుగా మాత్రమే కాదు, విశ్వాస వీరులుగా మార్చబడాలి. ప్రార్థన కన్నా ఘనమైనది విశ్వాసం అండి. విశ్వాసం అండి. నీకు విశ్వాసం అంటే ఏ కార్యమైనా జరుగుతుందండి. ఏదైనా నీ శరీరం మీద గడ్డ ఉంటే గడ్డను చూసి బాధపడకండి, వ్యాధి ఉంటే వ్యాధిని చూసి బాధపడకండి, సమస్య ఉంటే సమస్యను చూసి బాధపడి నువ్వు ప్రభువా ఈ సమస్యను తీసే అని అడగటం కాదట. ఒక రోజున మోసే నిర్గమకాండము 14వ అధ్యాయంలో మోసే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా వెనక నుంచి సైన్యం తరుముకుని వస్తుంది అయ్యా, ఎదురు చూస్తే సముద్రం అడ్డొచ్చేసింది అయ్యా, ఈ ప్రజలందరూ మమ్మల్ని చంపేస్తావా, ఇక్కడికి తోడుకుని వచ్చాం మమ్మల్ని అని చెప్పేసి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అయ్యా, ఏం చెయ్యాలో నాకు అర్థం అవ్వట్లేదు అయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడట. 14వ అధ్యాయము 15వ వచనంలో అంతటా యెహోవా అంటున్నాడు మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? వినండి పిల్లారా, ఏం చెప్పారంటే ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? మోసే ప్రార్థన చేస్తున్నారు. మోసే ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఇంకా చేయమన్నాడా, ప్రార్థన ఆపేయమన్నాడా? విన్నారో వినలేదో మీరు? మరోసారి సోదరి సిస్టర్ ఆ మాట ఏముంది? నీవేళ ప్రార్థన చేయుచున్నావు? సాగిపోవుడని చెప్పుడు. అందరు చెప్పండి, సాగిపోవుడని చెప్పుడి. ప్రార్థన చేయమన్నాడా, సాగిపోమని ప్రజలతో చెప్పాడా? ఏమండి వినండి, ఈ మాట వినండి బాగాని. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు ఈ జ్వరాన్ని తొలగించు, నాకు 10th క్లాస్లో మంచి మార్కులను ఇవ్వండి, ప్రభువా లేకపోతే నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి, లేకపోతే నాకు వివాహాన్ని జరిగించండి, నేను ఇల్లు కట్టుకోవాలి ప్రభువా సహాయం చేయవని సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు ప్రార్థన చేయటం కన్నా, ప్రార్థన చేయటం మానేమని నేను చెప్పట్లేదు, ప్రార్థన కన్నా గొప్పది ఏదంటే ఏదైతే సమస్య ఉందో సమస్తమని చెప్పటమే. ఆమేన్. హల్లెలూయా. మోసే ఏంటి ప్రార్థన చేస్తున్నావేంటి, ఇంకా ప్రార్థన చేస్తావేంటి? నీ కర్ర పట్టుకుని వెళ్ళి ఆ సముద్రంతో చెప్పు, సముద్రం ఆ పక్కకు తొలగని చెప్పు.
చెప్పు నీవు ఈ కర్రతో అనేక అద్భుతాలు ఇప్పటికే చేసావు కదా, వెళ్ళి ఆ కర్రని చాపి ఆ సముద్రంతో చెప్పు, ప్రజలందరితో ధైర్యం చెప్పు, ప్రజలారా మీరు సాగిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోమంటావు అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోమంటామని అడుగుతారు వాళ్ళు. అయినా కానీ ప్రజలతో చెప్పు సాగిపోండి అని చెప్పు. మీరు 4 అడుగులు ముందుకేస్తూ ఉంటే మీ కళ్ళ ముందే సముద్రం 2 పాయలు అయిపోతుంటుంది. మీరు చూస్తూ కూర్చోవద్దు, ముందుకు సాగిపోండి. మీరు ముందుకు వచ్చే కొలది ఎంత ముందుకు వస్తుంటే అంత సముద్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. స్తోత్రం కలుగునుగాక. నీ ముందు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కష్టాలు తొలగించు 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 తొలగించని అడగటం కాదు, ముందుకు సాగిపో. 2 అడుగులు ముందుకేస్తుంటే సమస్య 4 అడుగులు వెనక్కి వెళుతుంటుంది. గట్టిగా 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 నువ్వు సమస్యను చూసి నువ్వు అక్కడే నిలబడిపోయి ఉండిపోవద్దు. 2 అడుగులు నువ్వు ముందుకేస్తే అది ఎన్ని అడుగులు వెనకేస్తుంది? చెప్పాలి అందరూ చెప్పాలి. పక్క వాళ్ళతో చెప్పండి, వాళ్ళు తోడ మీద కొట్టి చేతి మీద కొట్టి చెప్పండి. 2 అడుగులు ముందుకే 4 అడుగులు సమస్య వెనక్కి వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇల్లు కట్టలేము అనుకోకండి. ప్రభువా నాకు ఇల్లు ఇవ్వాలి అడగండి. అడగటం కన్నా గొప్పది ఏదంటే ఏ స్థలం కావాలో ఆ స్థలంలో ఇల్లు యేసునామములో వచ్చును గాకనండి. ఆమేన్. నేను మా ఊర్లో మా కుడుపురైన ఊర్లో ఇట్లానే ఇలా కూడా ఇలా లేదండి, అది ముళ్ళ తొప్పలతో ఉండేదండి ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన ప్రభు మాకు ఈ స్థలం ఈయన అయినాడు. అప్పుడు మాకున్నది ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఎంతోమంది విశ్వాసం, చాలా తక్కువ మంది ఉన్నారు విశ్వాసులు. కానీ నేను దేవుని అడిగేవాడిని, పెద్ద మందిరం కట్టేయాలి ఇక్కడ ప్రభువా, అయ్యా నాకు 3 కొంచాల స్థలం ఈ ప్రభు అని అడిగాను. తెలియకుండా నా ఆత్మలు అడిగేసాను 3 కొంచాల స్థలం. అసలు 3 కొంచాలంటే ఎంతో కూడా తెలియదు నాకు. స్తోత్ర కలుగునుగాక. అంటే ఎక్కువ స్థలం కావాలి, 3 సెంట్లు కాదు, సెంట్ల తర్వాత నష్టపడిన పదం ఏదన్నా ఉందంటే కొంచెమే. స్తోత్ర కలుగునుగాక. అందులో 3 కొంచాలు కావాలి ప్రభు అని అడిగాను. నిజంగానే ఒక స్థలం దగ్గరికి వెళ్ళి ఆ స్థలం చుట్టూ తెల్లవారుజామున వెళ్ళి తిరిగి ప్రార్థన చేయటం కాదు, ఈ స్థలం యేసునామములో మాకు సొంతం అవుతుంది, ఈ స్థలమే మాకు ఇస్తున్నావు, నీకు వందనాలు. ఆ స్థలం చుట్టూ తిరిగి ఆ స్థలంతో చెప్పేవాడిని వెళ్ళి, ఏ స్థలమా ఇది నాది. స్తోత్ర కలుగునుగాక. అది నాది కాదు, ఎవరిది? ఎవరిదో, ఓ సుబ్బారావుది అప్పారావుది. స్తోత్ర కలుగునుగాక. కానీ ఆ స్థలంలోకి వెళ్ళి ఈ స్థలము రేపటి నుంచి ఇది నాది, నా దేవుడిది, ఇక్కడ నేను మందిరం కడుతున్నాను అని విశ్వాసాలందరం కలిసి తెల్లవారుజామున వెళ్ళి ఆ తెల్లవారుజాము 4-5 గంటలకు వెళ్ళి స్థలం చుట్టూ అలాగే తిరిగి పాటలు పాడుకుంటూ హల్లెలూయా స్తుతి మహిమని తిరుగుతుంటే మా ఊళ్ళో తెల్లవారుజామున పాలు పిదుక్కోవడానికి వచ్చేటువంటి ఆ రైతులందరూ అక్కడ ఆగిపోయి, రోడ్డు మీద ఆగిపోయి, ఏటి పాస్టర్ గారు ఆడవాళ్ళు వేసి తిరుగుతున్నాడు. ఆ స్థలం వెనకాల తిరుగుతున్నాడు. ఏంటంటే ఒకళ్ళు మొత్తం మీద 2 రోజులకు అర్థమైంది, పాస్టర్ గారు ఈ స్థలం కొనాలనుకుంటున్నారట. కొనాలంటే డబ్బులు ఇచ్చి కొనాలి కదా అని అలా తిరుగుతున్నాడు. ఏంటంటే అది కావాలని అది ఊర్లోకి ఎలా తెలిసిపోయిందంటే ఏమనుకోవటం మొదలుపెట్టారంటే పాస్టర్ గారు కొంచెం బుర్ర పాడైపోయింది, అది కావాలని దాని చుట్టూ తిరుగుతూ వచ్చేస్తుందంట, అందువల్ల దాని చుట్టూ తిరుగుతున్నాడని. స్తోత్రం కలుగునుగా. అలా మేము 7 రోజులు తిరిగాము దాని చుట్టూనండి. దేవుడు అద్భుతం చేశాడండి. ఆ స్థలం దేవుడు మా చేతికి అప్పగించాడండి. గట్టిగా చేయిపోయితే ఆమెనని చెప్దామా? ఇంకోసారి గట్టిగా చెప్దామా? అది నీకు ఏదైనా కావాల్సి ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థనే చేయాలా? దాని దగ్గరికి వెళ్ళి అడగాల? ఇది నాకు సొంత మొగునుగాక అని మీరు చెప్పగలిగితే యేసునామములో జరుగునుగాక. యెహోషువ ఏం చేశాను? సూర్యుడా ఆగిపో, చంద్రుడా అన్నాడు అనలేదండి. అంటే సూర్యుడితో ఎవరితో చెప్పాడు? సూర్యునితో చెప్పాడు, చంద్రుడితో చెప్పాడు. అలాగే నువ్వు ఈ గడ్డను చూసి గడ్డ యేసునామములో కరిగిపోమని చెప్పింది చెప్పినట్టుగా జరుగునుగా. చేయి పైకైతే ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఒక రోజున నేను యానం దగ్గర ఎదురులంక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆ భార్య పేరు ఎలిజబెత్. ఆయన భర్త నాగేశ్వరరావు గారిని భర్త. ఆయన చర్చికి వచ్చేవాడు కదా, అలా ఆవిడ మాత్రం చర్చికి వెళ్తూ ఉండేది. ఆయన మాకు బంధువులు అవుతారు. అందులో రోజున వాళ్ళ ఇంటికి ఎందుకో బంధుత్వాన్ని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏమంటే మీరు నీ భార్య చర్చికి వెళ్తుంది కదా, మీరు కూడా వెళ్ళొచ్చు కదా అన్నాను. వెళ్తాను, ఇది వెళ్తుంది కదా, వెళ్ళి తెగ ఉద్ధరించేస్తుంది కదా, అందువల్ల నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్తే మంచిదే కదండి, వెళ్తే మంచిది కదంటే దీని బతుకు దీనికి ఇది అని ఏదో భార్యను అనవలసిన మాటలన్నీ అనేసాడండి. మరి మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి, మీకు ఏం కావాలంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ఇదిగో ఏం జరుగుతుంది? నా కాలు మీద ఎంత కంతుంది, ఇది తగ్గిపోమను, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అయిపోతుంది అన్న. నా విశ్వాసం ఎటువంటిదంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే నిజంగా దేవుడు ఆపగలడు అన్నది నా విశ్వాసం. మీకు ఉందో లేదో అటువంటి విశ్వాసం? చాలామంది అడుగుతూ ఉంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆగిపోతుందా అంటే ఆగిపోతుంది. నిజంగా నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో ఇది ఆరిపోకూడదంటే ఖచ్చితంగానే జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది గాల్లో దేం పెట్టి ఆగిపోమంటే ఆగుతుందా? ఆపమని అంటారు. నిజంగా నీకు విశ్వాసం అంటే ఏమవుతుందో చెప్పండి.
నేను రాత్రి ఒక ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళాను, స్తోత్రగలను గాక. ఓ పిల్లడు 2 వారాల నుంచి చర్చికి రావట్లేదు. వాడు నువ్వు 10th క్లాస్ అవుతున్నావు కదరా, నువ్వు చర్చికి రాకుండా ఉంటే ఎలాగరా అంటే, స్కూల్లో సార్ కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. ఆదివారం నాడు మీ దేవుడు బైబిల్లో రాసి పెట్టాడా, ఆదివారం నాడు చర్చికే రండి, స్కూల్కి వెళ్ళొద్దని రాసి పెట్టాడు. బుద్ధి లేని పనులు మీరుని అని తిట్టాడు. అయినా మీకు బుద్ధి ఉండదురా, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆగిపోద్దా అని అన్నాడటండి. మరి నువ్వేం చెప్పేవురా అన్నాను. ఏం చెప్పలేదు. అలా అంటే నువ్వేం చెప్తావంటే, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఆగిపోతుందండి మాస్టారు, నిజంగా విశ్వాసం అంటే ఆగిపోతుంది, కానీ నాకు అంత విశ్వాసం పెరగలేదు, విశ్వాసం అంత ఉంటే కూడా ఆగిపోద్దని చెప్పి ఈసారి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సాధ్యమా కదా? మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? గట్టిగా చెప్పాలి. లేదన్న వాళ్ళు ఎలా చెప్పండి? మన దేవునికి అసాధ్యమైనది ఏది? నిశ్చయముగా ఈ స్థలానికి వచ్చిన వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయునుగాక. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీరు ఏ కార్యాలైనా చేయగలరు. సూర్యుడు ఎవరితో చెప్పాడు? ప్రభువా సూర్యుడు ఆపేను, ఆయన చంద్రుడిని ఆపేను ప్రార్థన చేశాడా, లేకపోతే సూర్యుడు ఆగిపో అని చెప్పాడా? ఇప్పుడు అలాగే చెప్పు, జ్వరమా పో అని చెప్పు, నీ బిడ్డలో ఉన్న జ్వరం యేసునామములో పోతుంది. ముందు ప్రార్థన చేయి. చేసేసిన తర్వాత జ్వరం ఉన్న బిడ్డ మీదకి చేతులుంచి, ఏ జ్వరమా నేను గద్దిస్తున్నాను, ఈ బిడ్డను విడిచిపెట్టి పో అని చెప్పండి. జ్వరము నీ కుమారుని నీ బిడ్డను విడిచిపెట్టి తొలగిపోతుందండి. మీ సమస్య యేసునామములో తొలగిపోవునుగాక. ఆగిపోయిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఏ బిల్డింగ్ ఈ సంవత్సరం నువ్వు పూర్తవుదువు గాక అని చెప్పండి. మీరు చెప్పటం మొదలు పెట్టండి. ప్రార్థన చేయటం వేరు, విశ్వాసంతో చెప్పటం వేరు. మీకు ఆవగించంత విశ్వాసం ఉండి చెప్పండి, చెప్పిన కార్యాలు చెప్పినట్లుగా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందో? ప్రార్థన ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? యేసయ్య చెప్పాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, అంటే ప్రార్థన వల్ల రోగి స్వస్థత పొందుతాడా? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రార్థనలో ఉండవలసింది ఏంటి చెప్పండి? విశ్వాసం. నా ప్రార్థన, నేను చిన్న ప్రార్థన చేసిన నా ప్రార్థనలో విశ్వాసం ఉంటుందండి. నేను ఖచ్చితంగా నేను ఏది అడిగినా నాకు దేవుడు ఇది చేస్తాడన్న నమ్మకం. స్తోత్రం కలుగునుగా. కొంచెం నేను నమ్మకం ఉంచినా కానీ నేను నా విశ్వాసంతో ఓడిపోయిన రోజే లేదండి. నేను విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు చూశానో అదే కార్యాలు మీరు కూడా చూచుదురుగాక. ఓ హల్లెలూయా. ఓ గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మీకు కృపను అనుగ్రహించుడు గాక. మీ భర్తలు మారు మనసు పొందుదురు గాక. మీ బిడ్డలు బుద్ధిమంతులుగా మారుదురు గాక. మీ పిల్లలు ఉద్యోగస్తులుగా మారుదురు గాక. మీ కుటుంబము దీవెనికన్నా కుటుంబం ఉండును గాక. మీ గ్రామంలో మీరున్న ప్రాంతంలో మీరు అందరికన్నా గొప్ప వాళ్ళుగా ఉందురు గాక. ఉంటానని నమ్మిన వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్తారా? ఏమన్నా మీరు నమ్ముతున్నారా? మీరు గ్రామంలోకి అడుగు పెడుతూ, ఈరోజు మీరు ఇంటికి వెళ్తూ మీ గ్రామంలో అడుగు పెడుతూ ఈ మాట చెప్పండి, ఈ గ్రామంలో నేను గొప్ప వ్యక్తిగా మారబోతున్నాను. ఎంతమంది అలా చెప్పగలరు? నా మాట అర్థమవుతుందా? మీరు మీ ఊర్లోకి వెళ్తూ చెప్పండి. ఈరోజు ఇక్కడ మీటింగ్ అవ్వగానే మీ ఊర్లోకి ఎంటర్ అవుతూ చెప్పండి, నేను ఈ గ్రామంలో అడుగు పెడుతున్నాను, మామూలుగా అడుగు పెట్టట్లేదు, 2 అభిషేకంతో అడుగు పెడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 100 రోజులు సంఘం ప్రార్థన చేసిన సంఘంలోకి వెళ్ళొచ్చాను, 2 అభిషేకంతో గ్రామమ నీళ్ళు అడుగు పెడుతున్నాను. ఇదిగో ఈ గ్రామంలో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే నేను ఇప్పుడు గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నాను అని నమ్ముతూ అడుగు పెట్టగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంది? ఉంటే ఒకసారి లేచి పైకి లేచి చెప్పండి, నేను ధైర్యంగా అడుగు పెడతానని చెప్పి కూర్చోండి. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్ చెల్లి. చెప్పాలి, గట్టిగా చెప్పండి, నేను నా గ్రామంలో గొప్ప వ్యక్తిగా మారబోతున్నాను. నమ్ముతున్నారా? నీ అన్నదమ్ముల మధ్యలో నువ్వు గొప్ప వ్యక్తిగా మారబోతున్నావు. యేసయ్య చెప్పాడు, అబ్రామా నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు చూపించి దేశానికి వెళ్ళన్నాడు. కానీ తాను ఎక్కడికి వెళ్తున్నాడు ఎరగకపోయినప్పటికీ అతడు వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు కనుక ఆ ప్రాంతం అంతా అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం అబ్రాముకు సొంతం చేశాడు. అదేవిధంగా నువ్వు అడుగు పెడుతున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్తుండగా అడుగు పెడుతున్న మీ గ్రామంలో మిమ్మల్ని గనులుగా దేవుడు చేయబోతున్నాడు. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ గ్రామంలో నువ్వు గొప్ప వ్యక్తివి కాబోతున్నావని చెప్పాలి. షేక్ హ్యాండ్ చాలా నిమిత్తంగా చెప్పడం, నవ్వుతూ చెయ్యి ఊపేసి మరి చెప్పాలి. ఇలా ఊపు చెప్పండి, ఈ గ్రామంలో గొప్ప వ్యక్తివి కాబోతున్నా. హల్లెలూయా. ఏమండి ప్రార్థన చేద్దామా? చెప్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమందికి వ్యాధి బాధ బలహీనతలు ఉన్నాయో చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి.
ఉన్నాయా? బలహీనతలు ఎవరికైనా ఉన్నాయా? ఎక్కడ బలహీనత ఉందో అక్కడ కడుపు నొప్పి అయితే కడుపు నొప్పి మీద చేయి పెట్టుకోనండి. గుండె నొప్పి అయితే గుండె మీద చేయి పెట్టుకోనండి. థైరాయిడ్ అయితే థైరాయిడ్ మీద చేయి పెట్టుకోనండి. తలపోటు అయితే తలపోటు మీద చేయి పెట్టుకోనండి. చేయి పెట్టుకుని ప్రార్థన చేద్దామా, దాంతో చెప్దామా? నా మాట అర్థమవుతున్న వాళ్ళు చెప్పాలి. ప్రార్థన చేద్దామా, దాంతో చెప్దామా? నీకు ఎక్కడ నొప్పి ఉందో ఆ నొప్పి దగ్గర నేను ప్రార్థన చేయటం కాదు. ఈరోజు మీకు నేర్పుతున్న ఒక సత్యము, దానితో మీరు చెప్పండి. మోకాలు నొప్పి అయితే మోకాలతో చెప్పు, ఏ మోకాల నొప్పి యేసు నామములో ఇక్కడి నుంచి తొలగిపో చెప్పండి. మీకు ఏ నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. ఏ బలహీనత ఉందో బలహీనతో చెప్పండి. యేసు ఇప్పుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఒకవేళ చెవులో బలహీనత ఉందో చెవితో చెప్పు. ఏ చెవిలో సీము కారుతున్నావే, నేను చెప్తున్నాను ఈ దినం నుంచి సీము కారటం ఆగిపోవాలి చెప్పు. దాంతో చెప్పు. ఏ బలహీనత ఉందో దాంతో చెప్పు. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఓ రపదర శకలమర తెలియా శహలదర వెరసి లెక్క. ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే జరగటం కాదు. నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. నా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. బలహీనతలు తొలగిపోతున్నాయి. బలహీనతలు తొలగిపోతున్నాయి. విశ్వాసంతో చెప్పు. ప్రార్థన చేయటం కాదు నేను చెప్పే మాట. ఇంతవరకు ప్రార్థన చేసావు, ఇన్ని దినాలుగా ప్రార్థన చేసావు. ఇప్పుడు మోసేవాళ్ళే చెప్పండి, యెహోషువలే చెప్పండి, యేసు చెప్పినట్లుగా చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మధ్యలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ మీ పక్కనే ఉన్నాడు. యేసే మీ చేయి పట్టుకున్నాడు. ఏదైతే బలహీనత ఉందో బలహీన మీద చేయి ఉంచు బిడ్డ. విశ్వాసంతో చెప్ప, బలహీనతో చెప్పు. ఏ బలహీనత ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఏ నడుము నొప్పి ఇక్కడ ఉండటానికి వీలు లేదు. తొలగిపో చెప్పు. తొలగిపో. దాని వైపు చూడు. దాని మీద చెయ్యి వేసుకొని దాని వైపు చూస్తూ చెప్పు. ఈ కర్రీమనశీలదేవే లెక్క. మరి చేతులైతే అడక్కు. ప్రభువా తగ్గించు నాయన అడగటం కాదు నువ్వు చేయవలసింది. ప్రభువా ఈ బలహీనత తగ్గించు ప్రభు అని అడగటం కాదు. నువ్వు విశ్వాసంతో చెప్పాలి. చెప్పు. ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా చెప్పే బిడ్డ. నీకున్న బలహీనత దేవుడు విడిపించబోతున్నాడు. నీకున్న బలహీనత నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ కంటి నుంచి పొరలు కూడా రాలిపోబోతున్నాయి. కనబడలేని చూపు కూడా కనబడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. కనబడలేని చూపు కూడా కనబడేలా దేవుడు చేయబోతున్నాడు. ఓ రాబాది రామన శకాల ధరవ. ఒకవేళ అప్పులుంటే నీ జేబులో ఉన్న డబ్బులు తీసి పైకెత్తి చెప్పు. అప్పులు తీరును గాక. నీ జేబులో డబ్బు ఉంటే డబ్బుని పైకెత్తి చెప్పు. నీ ధనాన్ని పైకెత్తు. ఇప్పుడు నేను ధనవంతునిగా కాబోతున్నాను. నా అప్పు నుంచి విడుదల పొందబోతున్నాను. అబ్బా ఎవరైతే డబ్బుని పైకెత్తారో, పర్సుని పైకెత్తారో, తమ్ముడు నీ అప్పుడు దేవుడు తీర్చబోతున్నాడు. చెల్లి నీ అప్పుడు దేవుడు తీర్చబోతున్నాడు. సిస్టర్ వచ్చే సంవత్సరం సాక్ష్యం చెప్పబోతున్నావు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఒక మిరకల్ చేయబోతున్నాడు. ఒక మహిమగల కార్యం చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ అరితరబానా ఎకరీరా షహల దెరివెరేసే లెకొరొతలోడి ఆశ బౌరవే. ఓ అదిగో పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కదులుతూ ఉన్నాడు. ఓ దియానవరేని ఆశల దేవే. చెప్పటం మానద్దు. ఓ ఇప్పుడు నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు. నీ కుటుంబం మారు మనసు పొందబోతున్నాడు. హల్లెలూయా. రేఖా బాబా రిమన శకల దరదనియాసే. హోలీ స్పిరిట్. అదిగో నీ పట్లే దేవుడు కార్యం చేయాలని సిస్టర్ నీ చేయి పట్టుకుంటున్నాడు దేవుడు. ఇదిగో నీ శరీరంలో ఒక ఒళ్ళు జలదురుస్తూ ఉన్నది. నీ శరీరము నీకు ఒక తెలియని వేడి నీ శరీరంలో పుడుతుంది సిస్టర్. అది దేవుని యొక్క కదలిక నీ శరీరంలో కనబడుతుంది. దేవుని యొక్క ప్రభావం నీ శరీరంలోకి వస్తుంది. రిషేవ్
ఓ దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాగుతుంది. కమాన్ 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 హోలీ స్పిరిట్ టచ్ జీసస్, టచ్ జీసస్. ఎవరికి బలహీనత ఉందో యేసు నామములో ఇప్పుడే తాకండి. హోలీ స్పిరిట్ టచ్ జీసస్. పరిశుద్ధాత్మ తాకండి వీరిని ఇప్పుడే. ఎవరిలో దైవ శక్తులు ఏపిస్తున్నాయో, ఎవరిలో దురాత్మ శక్తులు ఏపిస్తున్నాయో, రాత్రి నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా, చచ్చిపోవాలని ఆలోచన కలిగి ఉంటూ నెమ్మది లేకుండా ఎవరైతే ఉన్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకుతున్నాడు. టచ్ జీసస్. యేసు నామములో తాకండి పరిశుద్ధాత్ముడు. మంత్ర శక్తుల నుంచి విడుదల, శత్రు శక్తుల నుంచి విడుదల, దురాత్మ శక్తుల నుంచి విడుదల. కమాన్ 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 కమాన్. అర్రా పాపా బాబా రీమాల శకర దలవరసే రీపా బాబా రే శకల దలవరసే. యేసు నామములో, యేసు నామములో. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. ఒక ప్రభావం నీ మీదకు దిగి వస్తుంది. ఒక అగ్ని లాంటి, ఒక శరీరాన్ని కాలుతున్నట్లుగా అగ్ని లాంటి శక్తి ఒకటి నీ శరీరంలోకి వస్తూ ఉంది. నువ్వు గమనిస్తున్నా, నువ్వు గమనిస్తున్నా బిడ్డ, బిడ్డ నువ్వు గమనిస్తున్నా. ఇప్పుడు నీకు ఎక్కడైతే బలహీనత ఉందో ఆ బలహీనత ఉన్న స్థలంలోనికి అగ్ని లాంటి ప్రవాహం వెళుతూ ఉంది. ఓ ఓ ఓ ఒక నీ శరీరం తిమ్మిరెక్కుతున్నట్లుగా ఆ భాగంలో ఏదో కదలికను గ్రహిస్తున్నా. అది కంతైనా సరే ఇప్పుడు మాయమైపోబోతుంది. అది కంతైనా సరే, అది క్యాన్సర్ అయినా సరే, ఒకవేళ ఎయిడ్స్ రోగమైనా సరే ఇప్పుడే యేసు నామములో తొలగిపోతుంది బిడ్డ. నమ్మితే చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. కమాన్ 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 హోలీ స్పిరిట్. రీపాల దరవరియా సబౌ ఎకరియల దరవరియా సబౌ. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి బలహీనతలు తొలగిపోవాలి, ప్రతి కీడు తొలగిపోవాలి, ప్రతి శాపము తొలగిపోవాలి, ప్రతి శాపము కొట్టివేయబడాలి, ప్రతి కీడు కొట్టివేయబడును గాక. ఇప్పుడే 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 దేవుని ప్రభావం దిగి వస్తూ ఉండగా, ఇప్పుడే ఇప్పుడే దేవుని సన్నిధి దిగి వస్తూ ఉండగా. హోలీ 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 హోలీ. కొట్టు గట్టిగా 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 చప్పట్లు కొట్టు. రపా బాబా 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 రీబాల షబార కల తరవరియ రికల తరవనియా షహలదేవే రషహలంతర తరవరషే. ఒక మొరుగైన మన్నాను దేవుడు నీకు ఇవ్వబోతున్నా. ఒక మొరుగైన మన్నాను నిన్ను భుజింపనిస్తున్నా. ఓ Come on, come on, come on. Riba baba baba baba. Rika baba baba, Rika baba baba baba. పందుకో 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 పందుకో. ఒక శక్తి, ఒక శక్తి. రెండింతల అభిషేకం, రెండింతల అభిషేకం. కొట్టు చప్పట్ల గట్టిగా. రెండింతల అభిషేకం, 100 మూరల అభిషేకం, 100 దినాల అభిషేకం. వెనకాల కూర్చున్న వాళ్ళు, కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అభిషేకం వస్తుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి అభిషేకం వస్తుంది. ఒక కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని బిడ్డ, ఓ దేవుడిని తాకుతున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, దేవుడిని ఎన్నుకున్నాడు. వెనకాల కుర్చీలో కూర్చున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని యొక్క అగ్ని నీ మీదకు దిగి వస్తుంది. దేవుని అభిషేకం, 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 అభిషేకం. Fill with the Holy Spirit. Come on, Malaysia, baby. Arisha Baba Baba Holy, holy, holy. నిన్ను దేవుడు దాటిపోవట్లేదు. గుడ్డువాడి కళ్ళు తెరిచినట్లుగా మీలో ఎప్పుడు కార్యాలు జరగబోతుంది. రెండింతల అభిషేకానికి పాత్రలో గుదురు గాక. రెండింతల ఆత్మశక్తి మీ మీదకు దిగివచ్చును గాక. కార్యములు జరుగును గాక. యేసు నామములో స్తుతించి గణపరుస్తున్నాము పరమ తండ్రి. దేవుడు కార్యం చేశాడు నమ్మిన వారి చేతులపైకి మరి చప్పట్లు కొట్టుండి ఒక్కసారి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏదైతే వ్యాధి ఉందో
ఆ వ్యాధి మీరు చెప్పారుగా, విశ్వాసంతో చెప్పారా? ఎంతమంది చెప్పారు? విశ్వాసంతో చెప్పారుగా. ఇప్పుడు మీరు చూసుకోనండి, మీకున్న బలహీనత మీ మించి తొలగిపోతుంది. మీరు ఇంట్లోకి వెళ్ళి అడుగు పెడుతున్నప్పుడు చెప్పండి, మీరు ఏ రేకుల షెడ్లోకి అడుగు పెడుతున్నారు, ఇది డాబా అగునుగా అని చెప్పండి. ఇంటికి వెళ్ళి ఏ రేకులను తొలగిపోతుంది, ఇది డాబా అగునుగా అని చెప్పండి. మీకు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో ఇంటికి వెళ్తారో మీరు చెప్పండి. చెప్పింది చెప్పినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కొండను చూసేయాలి, కదలమంటే కదులుతుందా? కదలదా? కదులుతుందా? దేవుని బిడ్డ కొండను కదలమంటే కదులుతుంది, బండను కదలమంటే కదులుతుంది. ఏది మీరు చెప్తే అది యేసు నామములో జరగబోతుంది. నమ్మిన వాళ్ళు మాత్రమే చేయిపైకెత్తా ఆమేన్ అని చెప్పండి. ఈరోజు మీ జీవితాల్లో కార్యాలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని అంచెలంచెలుగా దేవుడు ఎదిగింపజేయాలని చూస్తున్నాడు. మీలో ఎవరిని దేవుడు సిగ్గుపరచట్లేదు. మీకు రెండింతల అభిషేకం ఇచ్చుడుగాక. ఆమేన్. పక్క వాళ్ళు చేయి పట్టుకుని చెప్పండి, మీకు రెండింతల అభిషేకం అని చెప్పండి, రెండింతల ఆశీర్వాదం అని చెప్పండి. హల్లెలూయా. ఎన్నింతల ఆశీర్వాదం చెప్పాలి, చెప్పాలి. ఎన్నింతల ఆశీర్వాదం. మీరు ప్రార్థన చేద్దామా? చెప్దాం. ఎక్కడి నుంచి చెప్పండి, సమస్యతో చెప్పండి. చెప్పింది చెప్పినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఒక కమ్మల చెట్టు సముద్రంలో పడమంటే వేలతో సహా పెళ్ళగించబడతారు. మా ఇంటి పక్కన కూడా చెట్టు ఉండేది. పిల్లలు మమ్మల్ని తొరుచు ఇబ్బంది పెట్టేది. ఎన్నిసార్లు కొట్టమని కొట్టేవాడు కాదు. 7-8 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం. ఆ తుక్కంతా మాది. పోలే అదేనా ఫలాలు ఇచ్చే చెట్టు కూడా కాదు. ఒక జామ చెట్టు, మామిడి చెట్టు అయితే బాగుండు. అది నిద్రగన్నేరు చెట్టు అండి. కేవలం ఆకులు రాల్చడం ద్వారా తప్ప దాని నుంచి ఒక కాయ రాదు. దాని యొక్క చెక్క కూడా ఎందుకు పనిచేయదు. కానీ ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చెట్టు అలాగా సరిహద్దులో పెంచేవాడు. అది కూడా సగం చెట్టు మా దాంట్లో ఉండేది, సగం మొదలు సగమేమి ఆయన దాంట్లో ఉండేది. కొట్టేద్దామంటే నరుకు, దాని మీద చెయ్యి, నీ చెయ్యి నరికేస్తానండి వాడు మా పిల్లలు ఎవరైనా చెప్తే. కానీ ఒక రోజున ఎందుకు ఈ వాక్యం చూసి వెళ్ళి దాని వైపు చెయ్యెత్తి యేసు నామములో ఇది వేలతో సహా పెళ్ళగించబడును గాక అని చెప్పి ఆయన ఏం అవ్వలేదు. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 1 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చెప్పాను, అబ్బాయి ఏం అవ్వలేదండి. కానీ ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక తుఫాన్ వచ్చింది. ఓల్డ్ తుఫాన్లు వస్తాయి మా మీదకి. కానీ ఆ తుఫాన్కి అన్ని చెట్లు బాగున్నాయి, ఈ చెట్టే ఏలతో సహా కూలిపోయిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? అందులో నీ భర్తని తాగుడు మానేయ్యా, అయ్యా తాగుడు మానేయ్యా, బావా తాగుడు మానే, బావా మావా తాగుడు మా, ఇవి కాదు, బతిమాలటం కాదు. ఇప్పుడు నీ భర్త అని దగ్గరికి, భర్త మీద దగ్గర చేతులుంచి ఈ బిడ్డలో ఉన్న త్రాగుబోతు ఆత్మ పో అని చెప్పండి. త్రాగుడు మానటానికి దేవుడు కృపణిస్తాడు, కార్యాలు చేస్తాడు. మీరు చెప్పండి, చెప్పింది యేసునామములో దేవుడు చెయ్యును గాక. ఆమేన్. నేను ఎంత సబ్జెక్ట్ పెట్టిన వచ్చాను మీకు చెప్పడానికి. మురుగైన మన్నా యొక్క కార్యాలు, మన్నాని ఎలాగ ఉంచుకోవాలో, మన్నాని ఎలా చేయాలో, ఆ మన్నాను కూర్చున్న ప్రసంగం చెప్పాలని ఎంత పడుగులు పెట్టిన వచ్చాను నేను. స్తోత్రం కలుగును గాక. కానీ అప్పుడు ఆల్రెడీ భోజనాలకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆ గుమగుమలన్నీ వచ్చేస్తున్నాయి, ఆకలి వేస్తున్నట్టుంది. ఇక్కడతో నేను ముగిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? 2 చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన. పరమ తండ్రి, బిడ్డలందరూ రెండింతల అభిషేకంతో నింపబడుదురు గాక. వీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని పొందుకుందురు గాక, కార్యాలు చేయుదురు గాక. బిడ్డలు ప్రభు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ ఇల్లు మంచి బిల్డింగ్గా మార్చబడును గాక. ఊర్లోకి అడుగు పెడుతుండగా ఆ ఊర్లో వీళ్ళు గొప్పవాళ్ళుగా మారుదురు గాక. రేపు స్కూలుకో కాలేజీకి వెళ్తుండగా స్కూల్లో కాలేజీల వాళ్ళు టాపర్లుగా మారుదురు గాక. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇంతవరకు ప్రార్థన చేయటం కాదు, ఈ ఉద్యోగం యేసు నామములో నాకు వచ్చును గాక అని చెప్పుదురు గాక. చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళకి ఉద్యోగం వచ్చును గాక. ఏదైతే వ్యాపారం దగ్గరికి వెళ్ళి ఈ వ్యాపారం నాకు సొంత మగును గాక, ఈ చేను సొంత మగును గాక, ఈ స్థలము సొంత మగును గాక, ఈ వివాహం ఈ సంవత్సరంలో జరుగును గాక అని ప్రార్థన చేయటమే కాదు, చెప్పే వ్యక్తులుగా మారుదురు గాక. కార్యం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము. అయ్యా తమ్ముడు డేవిడ్ని, భార్యను, తల్లిగారిని, పిల్లలని అందరినీ ఆశీర్వదించు. డేవిడ్ యొక్క అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, వారి యొక్క కుటుంబాలన్నీ దీవెనకరంగా మలచండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్.
హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకే శ్రేష్టమైన ఉపదేశాన్ని అందించిన దైవజనులు టైటస్ బాబు గారికి హృదయపూర్వకమైన వందనాలు. అందరం చప్పట్లు కొట్టి ఆ దైవజనులకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇప్పటివరకు చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులకి, మన ప్రాంతం వచ్చి చక్కటి వాక్యాన్ని అందిస్తూ మనం బలపరిచి, ఏదైతే ఈ యొక్క 100 రోజులు తర్వాత రెండోది 21 రోజులు ఏంటండి, ఇది ముగింపు ప్రార్థన. కాబట్టి దైవజనులు ఏదైతే పలికారో ఆ ప్రతి మాటని నా దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరైతే అయ్యా నేను బాప్తీసం తీసుకోవటానికి సిద్ధపడుతున్నాను, ప్రభు ఈ 3 రోజులు నాతో మాట్లాడాడు, సమయం లేదండి, ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ 3 రోజుల దినాల ద్వారా ప్రభు నీతో మాట్లాడితే జాగ్రత్తగా వినండి అందరూ. ఒక 5 నిమిషాల భోజనాల కాడ కూడా దయచేసి మీరు కూడా అందరూ వచ్చేసింది ఆవరణంలోకి. ఎవరు ఏ హడవడి వద్దు, ఒక 10 నిమిషాలు చాలా శ్రేష్టమైన ముగింపులోకి మనం వెళ్ళబోతున్నాం. ఎవరైతే అయ్యా ఈ 3 రోజుల ద్వారా ప్రభు నాతో మాట్లాడారు, ఈ విలువైన మీటింగ్స్, కాబట్టి నేను బాప్తీసం తీసుకుంటానా అన్న వాళ్ళు దయచేసి మీరు ముందుకు రండి. దైవ విషయంలో మీకోసం ప్రార్థన చేస్తారు. ఆలస్యం చేయకు చెల్లి, తమ్ముడా, ఆలస్యం చేయకు, దయచేసి ఎవరైతే దేవునికి స్తోత్రం, ఇంకెవరైతే సిద్ధపడుతున్నారో దయచేసి ఈ యొక్క స్టేజ్కి ముందుకు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి ముందుకు రావాలని బాప్తీసాలకి సిద్ధపడుతున్న బిడ్డలందరూ ఆలస్యం చేయక. థ్యాంక్ యూ లార్డ్. రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు ఈ 3 దినాలు ఒక భారముతో, ఒక ఆశతో, అయ్యా ఒక్క ఆత్మన రక్షింపబడాలి అని ఏర్పాటు చేయబడిన దానికి ఎంతమంది వచ్చారండి? 1 2 3 4 5. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచుదామా. ప్రభు కొంతమందిని ఈ మీటింగ్స్ ద్వారా ప్రభు తన యొక్క మార్గంలోకి, రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నారు. కాబట్టి దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా ఉంటే అయ్యా నేను బాప్తీసం తీసుకుంటాను, నేను ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను అన్నవాళ్ళు ఉంటే ఇంకా దయచేసి ముందుకు రావచ్చు. సమయం లేదు, ఇదే రక్షణ దినానికి అనుకూలమైన దినము సేవకుడిగా ప్రకటిస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. బాప్తిసం అంటే ఏదో కాదు పిల్లరా, ఇది మతం మార్చుకోవటం కాదు. బాప్తిసం అనగా ప్రభు రూపంలోకి మారటం. బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి యేసు రూపంలోనికి మార్చబడతాడు. ఆ మార్చబడటానికి సాదృశ్యమైనదే బాప్తిస్మం. బాప్తిసం పొందిన వ్యక్తి రేపు యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు ఒకవేళ చనిపోయినా, సమాధిలోకి వెళ్ళిపోయినా, ఒకవేళ సజీవంగా ఉన్నా ఆ శరీరాలు యేసు శరీరానికి సమరూపం గల శరీరాలుగా మార్పు చెందుతాయి. బాప్తిసం పొందకుండా నువ్వు దేవుడి దగ్గరికి ఎంతకాలం వచ్చినా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత దశంభాగాలు కానుకలు ఇచ్చినా నువ్వు యేసు రూపంలోనికి మారలేవు, దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు. బాప్తిసం అందుకే చాలా అవసరం. నేను మన్నా కోసం చెప్తాను కదా పుల్లరా. ఆ మన్నాలో మన్నా 3 రకాలైనది. ఒక మన్నా అందరికీ దొరికే మన్నది, అందరికీ దొరుకుతుంది, అందరూ కూర్చుకుంటారు, అందరూ తినగలని తింటారు. ఒకవేళ మన్నాడుగా దాచుకుంటే ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాదు. ఒకవేళ మన్నాడు కూడా దాచుకుని ఉంటే అదంతా ఏమైపోతుందంటే కుళ్ళిపోయి పురుగు పట్టేస్తుంది. అది మన్నా యొక్క స్వభావం. అంటే చర్చికి వచ్చిన వాళ్ళు, కూటాలకు వచ్చిన వాళ్ళందరూ మీదకి అటువంటి మన్నా లాంటి వాక్యమే అందరి మీదకి వస్తుంది. అయితే ఆ మన్నాని కుళ్ళిపోయే మన్నాగా, పాడైపోయే మన్నాగా, పురుగు పట్టే మన్నాగా ఉంటుంది. కానీ మరొక మన్నా ఉంది. ఆ మన్నా ఏదంటే ఆ మన్నాని
ప్రతి విశ్రాంతి దినానికి ముందు రోజును కూర్చుకోవాలి. విశ్రాంతి ముందు రోజును కూర్చుకొని విశ్రాంతి దినం రోజున మాత్రం ఆకాశంలోంచి మన్నాను మాత్రం దేవుడు పంపించడు. కానీ మర్నాటికి ఈ మన్నాను దాచుకోవాలి. దాచుకుంటే మిగతా 6 రోజుల మన్నా కుళ్ళిపోయిద్దేమో కానీ విశ్రాంతి దినం రోజున దాచుకున్న మన్నా మాత్రము పురుగు పట్టదట. విశ్రాంతి దినం వరకు కూడా అది పాడవకుండా అట్లానే ఉంటుందట. అది విశ్రాంతి దినపు మన్నా. చెప్పండి ఏమన్నది? ఇప్పుడు బాప్తిసం పొందగానే జరిగే కార్యం ఏదంటే, ఇప్పుడు వచ్చి వాక్యం విన్న మన్నా అంతా 6 దినాలు మన్నా. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో విశ్రాంతి దినంలో ప్రవేశించి దేవుని సన్నిధిలోకి వచ్చే భాగ్యాన్ని మీరు పొందుకుంటున్నారు. ఇక మీరు పురుగు పట్టే అవకాశం ఉండదు. మిమ్మల్ని ఇంకా పాపం పట్టే అవకాశం ఉండదు. పాపం మిమ్మల్ని ఎంత మాత్రమో తాకదు. చాలామంది తెచ్చుకొస్తారు, అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు, స్వస్థతలు పొందుతారు, వారు వెళ్ళిపోతారు. వాళ్ళు మరలా పురుగు పడతారు, మరలా పాపంలో పడిపోతారు. కానీ దేవుని బిడ్డలారా, మీరు మరలా పాపంలో పడకుండా, పురుగు పట్టకుండా విశ్రాంతి దినపు మన్నా వల్లే మీరు మార్చబడబోతున్నారు. హల్లెలూయా. అందువల్ల మనం పాడవకుండా దేవుడు ఉంచటానికి కోసమే మిమ్మల్ని శ్రేష్టమైన స్థానంలో ఉంచడానికి మిమ్మల్ని బాప్తిసం అనుభవంలోకి తీసుకుని వస్తున్నాడు. ఇట్లా మీరు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉండకండి. మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ త్రాగుల్లోకి వెళ్తారు, వ్యభిచారుల్లోకి వెళ్తారు, మళ్ళీ దొంగతనాలు, అపవిత్రమైన పనులు చేస్తారు. కానీ ఇప్పుడు బాప్తిసం పొందగానే మీరు వెళితే మిమ్మల్ని పాపం పట్టదు, దెయ్యం మిమ్మల్ని పట్టదు, శాపం మిమ్మల్ని పట్టదు, ఏ శత్రువు మిమ్మల్ని పట్టుకోలేదు, ఏ దురాత్మ మిమ్మల్ని పట్టుకోలేవు, ఏ పురుగు మిమ్మల్ని పట్టదు. పరిశుద్ధమైన వ్యక్తులుగా మీరు బతకగలుగుతారు. అందువల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక నేను పాడైపోకూడదండి, ఉన్న 3 రోజులు ఎంత హ్యాపీగా ఉందో, అవును ఇక్కడే ఎంత హ్యాపీగా ఉంది, జీవితకాలం నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి బాప్తిసం పొందాలి. ఇంకా బాప్తిసం పొందలేని వాళ్ళు, కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి ఒక్కసారి. నేను ఇంకా తీసుకోలేదండి అన్నవాళ్ళు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఇంకెవరు బాప్తిసం పొందలేదు? ఇంకా సహోదరి 2, ఇంకెవరు 3, ఇంకా 4, 5, 6, 7, ఇంకా బాప్తిసం పొందలేని వాళ్ళు. అన్న నువ్వు కూడా పొందలేదనన్నా 8. ఇంకా యవనస్తులు ఎవరైనా బాప్తిసం పొందవలసిన వాళ్ళు ఉన్నారా? దేవుని పిల్లలు నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. మామూలుగా ఎప్పటిలాంటి జీవితమే జీవిస్తారు, ఎప్పటిలానే బ్రతుకుతారు. కానీ మీ బ్రతుకులో మార్పు కనపడదు బిడ్డ. కానీ బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వీరి జీవితం నూతనంగా మార్చబడతారు. వీళ్ళ పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం కొత్తగా మార్చబడతారు. బాప్తిసం పొందిన వ్యక్తులను అడగండి, బాప్తిసం పొందిన వెంటనే వాళ్ళ హృదయం తేలిగ్గా మారిపోతుంది. వాళ్ళు ఏంటో తెలియనటువంటి ఆనందంతో వాళ్ళు నింపబడతారండి. దాని పేరే రక్షణానందం. ఇక పాపం చేయాలని మనసు కూడా మీకు రాదు. నేను సినిమాలు విపరీతంగా చూసేవాడిని, కానీ అదేంటో మారు మనసు పొందిన ఆ రోజున సినిమాలను గురించిన పిచ్చంతా పోయిందండి. ఒక్కసారి ఆ మనసు నా రోజు తొలగిపోయింది. ఎంత విపరీతంగా చూసేవాడిన సినిమాలు, అటువంటిది ఆ ఆలోచనే లేకుండా పోయింది. అదే అప్పుడు వరకు పురుగు పట్టింది. ఇక ఎప్పుడైతే బాప్తిసం పొందానో ఇంకా నా సినిమాలు అనే పురుగు పట్టలేదు బిడ్డ. ఇక నేను త్రాగుడనే పురుగు పట్టదు, శాపం అనే పురుగు పట్టదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త చంపేస్తాడేమో, ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారేమో, ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటారేమో అని అనుకుంటున్నావేమో. దయచేసి అలా కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు దేవుని చేతుల్లోకి వస్తున్నా, నీ జీవితము దేవునికి ఇష్టంగా మార్చబడబోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోతున్నా. ఒక మాట చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే పెడతావా? పెడతావు. కానీ ఎక్కడ పెడతావు? ఆకులేసి పెడతావు, ఇంటి అరుగు మీద పెడతావు. పాప ఆకలితో ఉన్నట్టు కడుపు నిండానే పెడతావు, కానీ అరుగు మీద పెడతావు. ఇంట్లో ఉన్నటువంటి మాంసం కూరని గిన్నెలు మాత్రం వెయ్యవు. ఏదో పచ్చడి వేసి, చారు వేసో, సాంబార్ వేసో పెట్టి పంపించేస్తావు. కానీ నిన్ను అమ్మాని మనసారా పిలవగలిగిన కొడుకు కానీ కూతురు కానీ వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టంటే అరుగు మీద పెడతావా? ఆకులో పెడతావా? బయట పెడతావా? పెట్టవే. ఇంట్లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి పైగా నువ్వు పెట్టడం కాదు, నువ్వే గోరుముద్దలు తినిపించి పెడతావు. ఎందుకని? వాడు నీ కుమారుడు, వాడు నీ కుమార్తె. అయితే వీడు అమ్మని పిలిచాడు, బయటకు ఉన్నటువంటి అడుక్కునేవాడు కూడా అమ్మని పిలిచాడు. వాడికి అన్నం పెట్టావు, వీళ్ళకి అన్నం పెట్టావు.
పెట్టే అన్నంలో తేడా లేదా? చూసే ప్రేమలో తేడా లేదా? ఈ కూటాలకు వచ్చారు మీరు, స్వస్థత దేవుడు ఇస్తాడు, అద్భుతాలు దేవుడు మీకు చేస్తాడు. మీకు బయట ఉన్న వ్యక్తులుగా ఏదో చారేసి అన్నం పెట్టి వెళ్ళిపోతున్నాడు అంతే దేవుడు. నువ్వు దేవుని బిడ్డగా మారితే నా యేసుని గోరు ముద్దలు తినిపిస్తాడు, గోరు ముద్దలు తినిపిస్తాడు బిడ్డ. దేవుడిని తన హృదయంలో ఉన్నదంతా నీకు పెడతాడు. పెట్టడమే కాదు, తన ఆస్తినంతా ఒక తల్లిదండ్రులు తన పిల్లలకి ఇచ్చినట్లుగా ఆ పరలోక రాజ్యం అంతా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు బిడ్డలారా మీకు ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యాన్ని మీకు సొంతం చేయబోతున్నాడు. కనుక అంత గొప్ప రాజ్యాన్ని పొందుకోవటానికి మీరు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభుపేట మనం చేస్తాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తూ ఉందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేయండి. బాప్తిజం పొందిన వాళ్ళు మీరు ఎలా ప్రార్థన చేయండి. నా తోటి వాళ్ళు ఉన్నారయ్యా, ఇంకా బాప్తిజం పొందుకోలేదయ్యా, వాళ్ళ బ్రతుకు ఇంకా లోకంలోనే తిరుగుతున్నారయ్యా, వారికి రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభు అని అడగండి. ఒక్క నిమిషం. పొందుకోలేని తమ్ముడో చెల్లి ఈ సమయం నువ్వు అడుగు, అయ్యా బాప్తిజం పొందుకోవాలని ఆశ ఉంది కానీ ధైర్యం సరిపోవట్లేదయ్యా, ధైర్యం సరిపోవట్లేదయ్యా. మంచిగా బతకగలనా, మళ్ళీ తప్పుడు అడుగు వేసేస్తానేమో, మళ్ళీ పురుగు పట్టేస్తుందేమో, పాపం పట్టేస్తుందేమో అనుకుంటున్నాను అయ్యా. ఏసయ్యా ఏసయ్యా నాకు కొంచెం ధైర్యం ఇవ్వండి నాయన అని అడుగు బిడ్డ. బాప్తిజం పొందలేని వాళ్ళు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేయి, ఒక్క నిమిషం ప్రార్థన చేయి. దేవా రక్షణ భాగ్యం ఇవ్వండి నాయన, రక్షణ భాగ్యం ఇవ్వండి నాయన. ఎంతకాలం పాపం చేస్తా, ఎంతకాలం పాపం చేస్తా, ఎంతకాలం పాపంలో ఉండి అపవిత్రమైన బ్రతుకుతావు దేవుడి బిడ్డ. నువ్వు దేవుని బిడ్డగా మారాలని ఆశ లేదా నీకు? యేసై నువ్వు తండ్రిగా చేసుకోలేవా? యేసై నేను కుమారుడు అని పిలవాలని చూస్తున్నాడు. తప్పుపోయి తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా తిరిగావు. ఎంతకాలం తిరుగుతావు? ఆ మురికి బట్టలు, ఆ పందులతో జీవితం, పనికి వాళ్ళు బ్రతుకు ఎంతకాలం బ్రతుకుతావు? కమాన్ రా, తండ్రి అని దేవుని యొద్దకు వచ్చాయి. ఈ రోజున యేసై నీకు బాప్తిసం ఇవ్వబోతున్నాడు. యేసై నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇక పురుగు పట్టదు బిడ్డ, ఇక నువ్వు పాపం చేయవు బిడ్డ, అపవిత్రంగా జీవించవు బిడ్డ. నేను మంచిగా బతకలేనేమో అని అనుకోకు. ఇక నుంచి నా దేవుడు నేను మంచిగా బ్రతికిస్తాడు. మరి ఇప్పటికైనా బాప్తిసం పొందుతావా? ప్రభువా నాకు బాప్తిసం కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నీ కుడి చేయి ఎత్తుతావా? నాకు రక్షణ కావాలండి, నాకు బాప్తిసం కావాలండి, నేను రక్షణ పొందుతానండి అంటే నీ కుడి చేయి పైకి ఎత్తుతావా బిడ్డ? నీ కుడి చేయి పైకి ఎత్తుతావా బిడ్డ? నాకు బాప్తిసం కావాలి, నేను పొందుకుంటాను, నాకు పురుగు పట్టకూడదు, నేను మరలా తిరిగి పాపంలో పడను, నేను మామూలు మన్నాలా ఉండను, విశ్రాంతి దినపు మన్నాలా ఉంటానంటే నీ కుడి చేయి పైకి ఎత్తుతావా బిడ్డ? బిడ్డ దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావా? దేవుని తండ్రిగా నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానంటే ధైర్యంగా లే, బాప్తిసం పొందడానికి పైకి లే బిడ్డ. నువ్వు వ్యసనాల నుంచి విడుదల పొందుతావు. ఇక నుంచి మునుపటి వ్యక్తిలా నువ్వు ఉండవు. ఇక నుంచి ఒక కొత్త వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. మారటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. రక్షకుడు రమ్మనుచున్నాడు. కమాన్ బిడ్డ, ఫ్రంట్కి వచ్చే బిడ్డ, లేచి ఎదురుకురా. ఎంతకాలం వెనకాల ఉండిపోతావు? ఎంతకాలం అలాగే ఉండిపోతావు? ఇది నీకు అనుకూలమైన సమయం, ఇది నీకు రక్షణ దినం. హల్లెలూయా. రండి ఇలా రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. బాప్తిసం పొందేవారు ఇట్లా దగ్గరికి ఇలా రండి. అమ్మా యేసయ్య బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తున్నారు. మీరు పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొందాలి, ప్రతి అవిధేయత నుంచి విడుదల పొందాలి. వీరి మీద జన్మ కర్మ పాపములన్నీ యేసు నామములో జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందుదురుగాక. ఈ యవ్వన కుమారులిద్దరూ కూడా యేసు నామములో తమ పాపం నుంచి విడుదల పొందుదురుగాక. వీరి మీద శాపపు కాడి విరగొట్టబడునుగాక. జన్మ కర్మ పాపములను తొలగిపోవుడుగాక. ఈ యవ్వన కుమార్తె మీద నేను చేతులు ఉంచుతున్నాను. ఈ బిడ్డ చేసిన ప్రతి దోషములు, ప్రతి పాపములు తొలగిపోవునుగాక. జన్మ కర్మ పాపములని తొలగిపోవునుగాక. యేసు నామములో బిడ్డ విడుదల పొందునుగాక. తెలిసి తెలియక చేసిన పాపముల నుంచి విడుదల పొందుదురుగాక. ఈ తల్లి గారు తన జీవిత కాలంలో చిన్ననాటి నుంచి చేసిన అతిక్రమ దోషములన్నిటి నుంచి విడుదల కలుగునుగాక.
ప్రతి పాపములు యేసునామములో మీకు క్షమిస్తున్నాము. మీరు ఎవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని చెప్పారు. పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చును గాక, పరిశుద్ధాత్మ వీరిని తాకును గాక, పరిశుద్ధాత్మ వీరి మీద పాపపు శాపపు కట్టులు యేసునామములో విరిచివేయబడును గాక, విరిచివేయబడును గాక, విరిచివేయబడును గాక. ఏ పాపమా శాపమా పోబెడన బెడచి, ఏ పాపమా శాపమా యేసునామములో జన్మ కర్మ పాపములన్నీ, తెలిసి తెలియక చేసిన పాపములన్నీ యేసునామములో విడుదలగును గాక, యేసునామములో విడుదల పొందుదురు గాక, విమోచన పొందుదురు గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాము. ఇక్కడ బాప్తిసం పొందలేని వ్యక్తులు ఉన్నారు, వారు కూడా విమోచన కలగజేయండి. వారి ప్రాణ విమోచన ధనము గొప్పదని చెప్తున్నావు నాయన, వారిని విమోచించండి. యేసునామములో విడుదల కలగజేయమని. రక్షణ పొందిన బిడ్డలందరూ దీవెనకల బిడ్డలుగా మారుదురు గాక. ఇక్కడి నుంచి వీరు నీ కుమారులుగా కుమార్తెలుగా ఉందురు గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.